ప్రేమతో వారి మన్నింపునకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, ప్రేమతో వారి మన్నింపునకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, నీ ప్రేమ పొగడెదను, నీ ప్రేమ పొగడెదను. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది. మరోసారి పాడదాం. కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమను కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమునే ఇచ్చితివే, మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివే. నేల మట్టుకు తగ్గించుకొని సమర్పించితిమి నీ కరములోనా, నేల మట్టుకు తగ్గించుకొని సమర్పించితిమి నీ కరములోనా. మమ్మోను నడిపించుమో, మమ్మోను నడిపించుమో, కల్వరి ప్రేమను కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది. కల్వరి సిలువలో యేసయ్య మన కొరకు పడిన శ్రమలను ధ్యానించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ పాడదాం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం, కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువా, ఏ నేరము చెయ్యని నీవు ప్రభువా మాకు బదులుగా సిలువలో మరణించావు. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం, ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. మా కొరకు కల్వరి సిలువలో మరణించి ఏ నేరము చెయ్యని నీవు నాయన, హల్లెలూయా, మాకు బదులుగా సిలువలో ప్రాణం పెట్టావు. మమ్మల్ని నీ వలె మార్చడానికి, నీ పోలికలోనికి మమ్మల్ని తీసుకొని రావడానికి మీరు చేసిన మీ సిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అది ఎంతో గొప్పది నాయన. మా కన్నవారు సైతం చూపలేని ప్రేమను నీవు మా ఎడల చూపించావు. అందును బట్టి మేమెంతో ధన్యులం. నీ నామాన్ని స్తుతిస్తున్నాం. నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఈ ఆదివారపు ఆరాధనంతా మీ నామ మహిమార్థమే జరిగించి నీకు నువ్వు రావలసిన వారిని మీరు త్వరపెట్టి నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందవలసిందిగా వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగాన్ని మనము చదువుకుందాము. 38వ కీర్తన, 38వ కీర్తనను వాక్య ప్రతివాక్యంగా మనము చదువుకుందాము. దావీదు రచించిన కీర్తన, జ్ఞాపకార్థమైనటువంటి కీర్తన. ఈ కీర్తనను చదువుకొని ధ్యానించుకుందాం. కీర్తనలు 38. యెహోవా కోపోద్రేకం చేత నన్ను గర్దింపకము, నీ ఉపగ్రత చేత నన్ను శిక్షింపము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీద పొర్లి ఉన్నవి,
నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాషాంతియో నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండలను నా తెగులు చూచి ఎడముగా నిలిచి ఉన్నారు, నా బంధువులు దూరంగా నిలిచి ఉన్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయముల నన్ను పన్నుచున్నారు. చెవిటివాడినట్టు నేను వెనక ఉన్నాను, మూగవాడినట్టు నా నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరక నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారినలా వారు నా మీద అతిశయపడుచునని నేను అనుకుంటున్నాను. నా ప్రభువా, నా దేవా, నీకే ఉత్తరం ఇచ్చేదను. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను నా మనోదుఖమును నన్ను ఎప్పుడు విడుదవదు, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు, నిర్నిహితంగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలుకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడవకము, నా దేవా, నాకు దూరంగా నుండకము. రక్షణకర్తమైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరూ కూర్చుందాం. చేరి వచ్చిన ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పునరుద్ధానపు దినాన్న దేవుని సన్నిధిలో కూడి మనం దేవుణ్ణి స్తుతించడం నిజంగా మనందరికీ దొరికినటువంటి గొప్ప భాగ్యం. అందుని బట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. 38వ కీర్తనను మనం చదువుకున్నాము. దావీదు రచించినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తన పశ్చాత్తాపముతో రాసిన కీర్తన. ఎలా రాశాడంటే పశ్చాత్తాపం అంటే ఏంటి? పశ్చాత్తాపం అంటే తానేదో తప్పు చేశాడు, పాపం చేశాడు, దాన్ని గుర్తెరిగి అయ్యో నేను తప్పు చేశాను అనేటువంటి భావనతో కీర్తన రాస్తున్నాడు. ఇలాంటి కీర్తనలు ఇంకా కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వాటి గురించి నేను ఇప్పుడు చెప్పనులే. కానీ ఈ కీర్తనలో దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే తనలో ఉన్న విషయాలు ఏంటో అర్థం చేసుకుంటున్నాడు. ఒకటి, తన శరీరమునకు ఆరోగ్యము లేదు. ఏం లేదంట? దేనికి ఆరోగ్యం లేదు? శరీరానికి ఆరోగ్యం లేదు, అనారోగ్యం కలిగింది. 2, తన మనసులో కూడా మనోవేదన ఉంది. ఏముందట? మనసులో మనోవేదన ఉంది. 3, తన స్నేహితులు కూడా తనను పట్టించుకోవట్లేదు, లక్ష్యం చేయట్లేదు. 3 విషయాలు. ఒకటి ఏమైంది? శరీరములో ఆరోగ్యం లేదు. 2వది ఏంటి? మనసులో వేదన, మనోవేదన. 3వది ఏంటి? స్నేహితులు తనను పట్టించుకోవటం లేదు. ఒకసారి ఊహించుకోండి ఎలాగుంటుందో అప్పుడు పరిస్థితులు. ఒకటి, ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగోపాటం పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఈ శరీరానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే బాగోకపోయినా, అనారోగ్యం కలిగిన ఈ శరీరానికి తగిన విశ్రాంతినిస్తే తనను తాను బాగు చేసేసుకుంటుంది. వైద్యులను అడగండి, చెప్తారు మన శరీరంలో చర్మం ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉంటుంది, రక్తం ఎప్పటికప్పుడు క్రొత్తదైపోతూ ఉంటుంది. ఇంకా అంటారు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు ఇవన్నీ కూడా ఏమవుతూ ఉంటాయంటే ఎప్పటికప్పుడు క్రొత్తవవుతూనే ఉంటాయి. వాటికి ప్రతిదానికి కొంత గడువు ఉంటుంది. ఆ కాలములో అవి నూతనపరచబడిపోతూ ఉంటాయి, క్రొత్తగా మారిపోతూ ఉంటాయి.
ఆ క్రొత్తగా మారే ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజుల్లో, ఉదాహరణకి జలుబు చేసింది అనుకోండి, ఊపిరితిత్తుల్లోనికి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయింది అనుకోండి, నిమ్ము వెళ్ళిపోయింది అనుకోండి, ఊపిరితిత్తులు నూతన పరచబట్టానికి ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయంలోకెల్లా తగ్గిపోద్ది. అప్పుడు కానీ అది తగ్గలేదు అనుకోండి, అది తీవ్రమైన జబ్బు కింద లెక్క, క్రానిక్ డిసీజ్ కింద లెక్క. శరీర రుగ్మత పెద్ద విషయం ఏం కాదు, తగ్గిపోతుంది. గాయం అయ్యింది, మందు రాసుకున్నా రాసుకోకపోయినా తగ్గుతుంది. మందు రాసుకుంటే కొంచెం త్వరగా తగ్గుతుంది. మందు రాసుకోకపోయినా కూడా దానికి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా, ఈగలు దాని మీద వాలకుండా, అది రేగకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటే దాని అంతటా అదే తగ్గిపోద్ది. ఎందుకంటే శరీరము తనను తాను స్వస్థపరుచుకోగలిగినటువంటి, బాగు చేసుకోగలిగినటువంటి సామర్థ్యం దేవుడు శరీరానికి ఇచ్చాడు. శరీర బలహీనత ఒకటే పెద్ద సమస్య ఏమి కాదు. రెండవది ఏంటంటే, దావీదుకి మనసులో వేదన ఉంది. మనసులో వేదన ఉంది. మూడవది, దావీదు యొక్క సమస్య ఏంటంటే, ఇక్కడ తన స్నేహితులైన వారు కూడా బాగా పలకరించేవాళ్ళు, మంచిగా ప్రేమించేవాళ్ళు, చక్కగా చూసుకునేవాళ్ళు కూడా ఇప్పుడు పట్టించుకోవటం లేదు, అలక్ష్యం చేస్తున్నారు. ఈ మూడు విషయాలు దావీదుని కృంగదీసేశాయి. కృంగిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళే మనుషులు ఏమైపోతారంటే నిరాశలోనికి వెళ్ళిపోతారు, లేదా ఈ రోజుల్లో పదాల్లో చెప్పాలి అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కృంగిపోయి వేదన ఎక్కువైపోయి ఏదో ఒక రోజున అది గాలి కొట్టిన బొడగ పేలినట్లుగా పేలిపోతుంది. చివరికి అది వారిని ఆత్మహత్య వరకు తీసుకువెళ్ళగలదు. ఏంటి మనోవేదన? 2, స్నేహితులైన వారు పట్టించుకోకపోవటం. దావీదు ఈ 3 సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అంటున్నాడు కదా, నా ఎముకలలో స్వస్థత లేదు, గాయములు కూడా బాగవ్వకుండా దుర్వాసన కొడుతూ ఉన్నాయి, నా గుండె కొట్టుకొనుచూ ఉన్నది, నా బలము నన్ను విడిచిపోతూ ఉంది, కనుదృష్టి కూడా తప్పిపోయింది. శరీరంలో ఒక బలహీనత కాదు, ఎముకల్లో బలహీనత ఉందంటున్నాడు, గుండెలో బలహీనత ఉందంటున్నాడు, కళ్ళల్లో బలహీనత ఉందంటున్నాడు, గాయములు అయ్యాయి, ఆ గాయములు తగ్గటం లేదంటున్నాడు. నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, శరీర బలహీనతలకు, మానసిక వేదనకు స్నేహితులు విడిచి వెళ్ళిపోవటానికి ఏదో లింక్ ఉంది. అర్థమవుతుందా మీకు? శరీర బలహీనత, మానసిక వేదన ఎక్కువగా ఉంటే శరీర బలహీనతలు తగ్గవు. అలాగే ప్రియులైన వారు, స్నేహితులైన వారు మనల్ని దూరం పెట్టేస్తూ ఉంటే కూడా శరీర బలహీనతలు తగ్గేటువంటి పరిస్థితులు లేవు. అయితే ఇక్కడ దావీదు తన శరీర బలహీనతే కానీ, తన యొక్క మానసిక ఒత్తిడే కానీ, తనకు కలిగినటువంటి స్నేహితులు తనల్ని దూరం చేయటమే కానీ, ఈ 3 కలిసి ఎందుకు తనలో ఉన్నాయో దాని మూలాన్ని దావీదు గుర్తించాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటాం కదా, మానసిక వేదన బట్టే రోగం తగ్గట్లేదు, లేకపోతే స్నేహితులు విడిచిపెట్టేశారు కాబట్టే స్నేహితులు అండదండలన్నా ఉంటే దావీదు బాగుండేవాడు. దావీదు అంటున్నాడు కదా, అసలు ఈ 3 ఇలా నా మీద దాపురించడానికి ఒక కారణం ఉంది. ఏమిటో ఆ కారణం ఈ కీర్తనలో చెప్తున్నాడు. సామాన్యంగా మనుషులు ఏం చేస్తారంటే, ఆ మూల కారణం వరకు వెళ్లకుండా నాకు మనోవేదన కలిగింది, నాకు వేదన కలిగింది, వాళ్ళ వల్లే వీళ్ళ వల్లే అనుకొని వాళ్ళను నిందించుకుంటూ మరింత నిరాశలోనికి వెళ్ళిపోతారు. కానీ దావీదు అలా చేయలేదు. దావీదు తన శరీర బలహీనతకు, 2వది మానసిక ఒత్తిడికి, 3వది స్నేహితులు విడిచిపెట్టడానికి మూల కారణము ఏంటో గుర్తించాడు. ఏమిటి మూల కారణం అంటే, దావీదు చెప్తున్నాడు కదా, 4వ వచనములో అంటూ ఉన్నాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దేన్ని బట్టి అంట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరైతే వాయిద్యం వాయిస్తే సౌలుకు పట్టిన దురాత్మ పోయిందో, ఎవరైతే 150 కీర్తనల్లో అత్యధికమైన కీర్తనలు రాసి మనకిచ్చాడో,
ఎవరైతే దేవుని హృదయానుసారునిగా ఉన్నాడో, ఎవరైతే దేవునికి ఇష్టునిగా ఉన్నాడో, ఎవరైతే తన ప్రజలను కాపరి వలె ఏలడానికి దేవుని చేత ఓ రాజుగా ఎన్నుకోబడ్డాడో, అలాంటి దావీదు అంటున్నాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. శరీరము తన్ను తాను బాగు చేసుకోగలదు, కానీ పాపము వలన బలహీనత కలిగినట్లయితే అది తొలగిపోదు. మూలము పరిష్కరించబడేటంత వరకు అది పోదు. వెరీ సింపుల్. ఇప్పుడు అంతా కూడా వాతావరణం బాలేదు, జలుబులు, దగ్గులు, జ్వరాలు, ఇన్ఫెక్షన్లు. విజయవాడలో ఓ ప్రాంతంలో సుమారుగా 10 మంది వరకు చనిపోయారు. ఎందుకంటే అతిసారం అంటే విరోచనాలు అయ్యి 10 మంది వరకు చనిపోయారట. అందుకని ఆ ప్రాంతం మొత్తం అన్ని కొట్లు, దుకాణాలు, మొత్తం టిఫిన్ బండ్లు, మొత్తం బడ్డీలు అన్నీ క్లోజ్ చేయించేశారు. ఇల్లు, ట్యాంకులు అన్నిటిని శుభ్రంగా కడిగిస్తూ ఉన్నారు. సరే, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, పాపము వలన గనక శరీర వ్యాధి సంక్రమించినట్లయితే అది ఓ పట్టాన పోదు, స్వస్థత చేకూరదు. ఎప్పుడు స్వస్థత కలుగుతుందంటే ఆ పాపము పరిహరించబడినప్పుడు. అర్థమైంది కదండి? ఎప్పుడట? పాపం అనేది పరిహరించబడితే. ఎలా పరిహరించబడుతుంది పాపం? పాపము పోవాలి అంటే, పరిహరించబడాలంటే యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన శిలువ రక్తంలో మరలా కడగబడాలి. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి శిలువ రక్తంలో కడగబడితే పాపం అనేది పరిహరించబడుతుంది. పరిహరించబడటం అంటే తొలగించబడుతుంది లేదా తీసివేయబడుతుంది. అది తొలగించబడినప్పుడు, తీసివేయబడినప్పుడు అది దేనికి కారణమవుతుందంటే శరీరము యొక్క స్వస్థతకు అది కారణమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు దాన్ని గుర్తించాడు. 3వ వచనం ఆఖరి భాగంలో అన్నాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఆ తర్వాత 4వ వచనంలో అంటున్నాడు, నా దోషములు నా తల మీదుగా పొర్లి పారి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద పడి ఉన్నవి. 5వ వచనంలో అంటున్నాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. నడుములో తాపము, శరీరములో ఆరోగ్యము లేదు, సమస్యలు బహుగా నలిగిపోయాను. 8వ వచనం అంటున్నాడు, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. దావీదు గుర్తించాడు ఏమనంటే, తనకు కలిగిన ఈ 3 పరిస్థితులకు, శరీర అనారోగ్యం, మానసిక వేదన, అలాగే స్నేహితులు నెలవరులైన వారు విడిచిపెట్టడానికి కారణం తన యొక్క పాపమని, తన అవిధేయత అని, అలాగే తన యొక్క అతిక్రమములని, తన మూర్ఖతయే కారణమని దావీదు గుర్తించాడు. గుర్తుపెట్టుకోండి, 3 విషయాలు చెప్పాడు. పాపము, అలాగే 2వదిగా అన్నాడు దోషము, 3వది అన్నాడు మూర్ఖత, మూర్ఖ ప్రవర్తన. కొంతమంది చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. నేను అనుకున్నాను అంతే, ఇంకంతే అని చెప్పి మూర్ఖంగా ఉంటారు. మూర్ఖత వలన ఏమి కలుగుతుంది అంటున్నాడంటే, మూర్ఖత వలన నా యొక్క గాయములు మానట్లేదు, అవి కంపు కొడుతున్నాయి, దుర్వాసన కలుగుతుంది అంటున్నాడు. మూర్ఖత్వం. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, అరకులో సేవ చేస్తున్న దినాల్లో ఓ యవనస్తుడు ఉండేవాడు, జీపు నడిపేవాడు, కమాండర్ జీపు మహేంద్ర నడుపుతూ ఉండేవాడు. అరకు వ్యాలీ నుండి పాడేరుకి ట్రిప్పులు వేస్తూ ఉండేవాడు ప్రయాణికులను ఎక్కించుకొని. జీపులో కనీసం 20 మందిని ఎక్కించుకునేవాళ్ళు, ఇంకా ఎక్కువ ఉంటే ముందు బానెట్ మీద కూడా కూర్చోబెట్టేసేవాళ్ళు. సరే, అతడి అలవాటు ఏంటంటే, ఒక మూర్ఖమైనటువంటి డ్రైవర్. హార్న్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అవన్నీ కొండలు, లోయలు, వంకర టెంకర్లు ఉంటాయి, రోడ్లు, ఘాటు రోడ్లు. హార్న్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అంటాడు, మనం వస్తుంటే ఎవడో మనకి అడ్డు రావటానికి వీల్లేదు, రోడ్డు దిగాల్సిందే, నేను మాత్రం దిగను అనుకుంటే వెళ్ళిపోతా ఉంటాడు. నేను అన్నాను ఒకరోజు, బ్రదర్ బాగానే ఉందలే కానీ అసలు నువ్వు హార్న్ కొట్టడం కొంచెం బ్రేక్ ఇస్తే అవతలోడు ఎవడన్నా వస్తున్నాడేమో, హార్న్ కొడితే వినపడిద్ది కదా. లేదు లేదు,
ఎవడొచ్చినా, అది ఆర్టీసీ బస్సు అయినా, ఇంకొక జీప్ అయినా, కార్ అయినా, ఏదైనా, నేను రోడ్డు మీద బావాలి, వాళ్ళు రోడ్డు దిగి కింద బావాలి అంటూ ఉండేవాడు. నేను అన్నాను, లేదు, అది కరెక్ట్ కాదు. అవతలోడు కూడా నీలాంటి మూర్ఖత్వం ఉన్నవాడే వచ్చాడు అనుకో, వాడు ఏమనుకుంటాడు అప్పుడు? నేను రోడ్డు దిగను, అవతలోడే దిగాలనుకుంటారు. ఇద్దరు అలాగా నేను రోడ్డు దిగను అనుకుంటే ఏమైందంటే చివరికి ఇద్దరు గుద్దుకుంటారు. అయినా అతడు వినలేదు. చివరికి అదే జరిగింది. మూర్ఖత్వం ఏం చేస్తుందంటే మనకు నష్టాన్ని చేకూరుస్తుంది. మూర్ఖత్వం కాదు మనం కలిగి ఉండాల్సింది, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి, ఆలోచించడానికి ప్రయత్నించాలి. ఎందుకు ఈ మాట అన్నారో, ఎందుకు చెప్పారో, ఏమై ఉంటుందో, ఎందుకు ఇలా చెప్పబడిందో, పెద్దలు ఎందుకు ఇలాగ అన్నారో, ఇది కూడా మంచిదేనేమో అని ఆలోచించటం మొదలు పెడితే మూర్ఖత్వానికి దూరంగా ఉండగలుగుతాం. నేటి తరం మూర్ఖత్వంతో ఉండడానికి కారణం ఏంటంటే ఆలోచించరు. అంతా నిమిషాల మీద అయిపోవాలి, క్షణాల మీద అయిపోవాలి. అందుకని వెనక ముందు ఏమి ఆలోచించకుండా మూర్ఖత్వంతో, ఇంకా ఈ రోజుల్లో అందరూ ఈ ఫోన్లో ఇంకా ఏమి కావాలన్నా ఇందులోనే కదా, ఆర్డర్ పెట్టుకోవటమే కదా. చివరికి భోజనాలు కూడా ఇందులోనే ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదా. జొమాటో, స్విగ్గీ మన దగ్గర కూడా వచ్చేస్తున్నాయి అనుకుంటే కదా. వస్తున్నాయి అంటారు ఇక్కడికి? ఇంకా లేదా? వస్తున్నాయా? ఎక్కడ బిర్యానీ కావాలన్నా, విజయవాడ బిర్యానీ కావాలన్నా, గుంటూరు బిర్యానీ కావాలన్నా తెప్పించేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పండగ వస్తుంది కదా, దసరా పండగ వస్తుంది కాబట్టి అమెజాన్ వాడు, ఫ్లిప్కార్ట్ వాడు ఎన్నో ఆఫర్లు పెడతా ఉంటాడు కదా, ఆఫర్లు పెడతా ఉంటాడు. ఆ షాపు దాకా వెళ్ళి చూసి కొనేది ఏంట్లే అని చెప్పి ఫోన్లోనే ఆఫర్లు బాగా వస్తున్నాయి అని చెప్పి తొందరపాటుతో కొనేసి చేతులు కాల్చుకున్న వాళ్ళు కూడా ఉండకపోవట్లేదు కదా. తొందరపడి అబ్బాబ్బాబ్బా భలే తక్కువకి వచ్చేసిందని టక్కమని ఆర్డర్ పెట్టేస్తే అది చివరికి వచ్చినాక ఎలాగుంటుందో ఏంటో. అంటే నేను వాళ్ళు తప్పుగా ఇస్తున్నారు, తప్పుగా అమ్ముతున్నారని అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళ మీద నేను నింద వేయటం లేదు, కానీ ముందు వెనక ఆలోచించకుండా, అది మనకు ఉపయోగమా లేదా అని ఆలోచించకుండా, నేను చెప్పే మాట అది మనకు అవసరమా లేదా అని ఆలోచించకుండా. డీమార్ట్కి ఎంతమంది వెళ్తారు? డీమార్ట్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏం కొనుక్కుందామని వెళ్ళొస్తారో వచ్చినప్పటికీ సంచిలో ఏమేమి ఉంటాయో కదా. అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడుకో ఉపయోగపడిద్దిలే అని ఆడు డిస్కౌంట్ పెట్టాడని సంచిలో వేసుకొని వచ్చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా. ఎందుకు అనంటే అవసరం పడిద్దిలే ఎప్పుడొకప్పుడు. 500 రూపాయల సరుకులు కొనుక్కుందామని వెళ్ళి 2000 రూపాయల సరుకులు కొనుక్కొచ్చిన బ్యాచ్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ కదా. నిజమే కదా. అవసరం ఉన్నా లేకపోయినా అదేంటంటే ఒక విధమైనటువంటి మూర్ఖత్వం అంటున్నాడు కదా. అది నన్ను పాడు చేస్తుంది, నా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నా మీద ఒత్తిడిని తీసుకొస్తుంది. 500 రూపాయల సరుకుల కోసం అని వెళ్ళి 2000 రూపాయల సరుకులు తెచ్చుకుంటే ఆ 2000 రూపాయలు ఈ వారంలో ఇతర ఖర్చులకు అవసరం అవుతాయి కదా. వాటన్నిటి విషయంలో నలిగిపోతాం, వాటన్నిటి విషయంలో మనం ఒత్తిడికి గురైపోతాం, మానసిక వేదనకు గురైపోతాం. దానివలన శరీర రుగ్మతలు తగ్గవు, దానివలన కుటుంబాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. 500 రూపాయలతో కొనుక్కొచ్చుకోమంటే ఏంటమ్మాయి 2000 రూపాయలు కొనుక్కొచ్చావంటాడు భర్త కదా. మూర్ఖత్వం అనేది నేటి తరాన్ని బాగా పట్టి పీడిస్తుంది. ఆలోచించటం మనం చేయాలి. పెద్దలు అనేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించండి. అవసరమా కాదా, అది ఉపయోగమా కాదా, ఇప్పటికిప్పుడు మనకు అవసరమా కాదా. అది ఓ వ్యక్తి ఓ రహస్యం చెప్పాడు. ఏదైనా కానినట మనం కొనుక్కోవాలంటే, జాగ్రత్తగా వినండి అందరు, ఏదైనా వస్తువు మనం కొనుక్కోవాలి అని అనిపించినప్పుడు చాలా ఆతృత ఉంటుంది, చాలా ఆతృత ఉంటుంది. ఆ ఆతృతతో మన జోబుల్లో డబ్బులు లేకపోయినా వారం రోజులకు వచ్చిందంట్లే అప్పుడు చూసుకుందామని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెట్టేసే బ్యాచ్ కూడా ఉంటారు, ముందే డబ్బులు కట్టకుండా. రెండోది, ఉన్న క్రెడిట్ కార్డులు కూడా ఉపయోగించేసి కొనేసే వాళ్ళు ఉంటారు. ఆయన అన్నాడు, ఒక ఆర్థికవేత్త, ఏదైనా వస్తువు మీరు కొనాలనుకుంటే, జాగ్రత్తగా వినండి, ఏదైనా వస్తువు కొనాలనుకుంటే కొనాలి అని అనిపించిన రోజు నుండి 7 రోజులు మీరు వెయిట్ చేయండి అంటాడు. ఎన్ని రోజులంట? ఇప్పుడు దాకా అది లేకుండా బతికావుగా, ఇంకో 7 రోజులు బతకటం ఏం కష్టం కాదు కదా. 7 రోజులు వెయిట్ చేయండి. ఈ లోపల ఏమైందంటే అది కొనాలి అనేటువంటి ఉద్రేకం కాస్త మనలో తగ్గి ఆలోచించడం మొదలు పెడతాం. అది ఎంతవరకు నాకు అవసరం, అది ఎంతవరకు నాకు అవసరం.
ఆలోచించి అది నిజంగా అవసరం అనుకుంటే 7 రోజుల తర్వాత దాన్ని కొనుక్కోండి అంటాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అనిపించగానే కొనేసుకోవద్దు. ఎందుకంటే డబ్బు వెళ్ళిపోయిందంటే, వస్తువు మన చేతికి వచ్చిందంటే వస్తువు డిప్రిషియేషన్ తరిగిపోతూ ఉంటుంది. దాని విలువ, వస్తువు విలువ ఏమైందంట? తరిగిపోతూ ఉంటుంది. ఫోన్ కొన్నారు, కొత్త ఫోన్ కొన్నారు, కొని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మరలా వెళ్ళి అమ్మేస్తానండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే ఏమంటాడు? ఇచ్చేస్తారా? సెకండ్ హ్యాండ్ ఫోన్ అయిపోద్ది అది. ఇంకా దాన్ని తక్కువ రేటుకి మీరు అమ్మవలసి ఉంటుంది. వస్తువు తరిగిపోద్ది. డబ్బు విలువ ఎంతో కొంత అలాగుంటుంది, చాలా ఆలస్యంగా తగ్గుతూ ఉంటుంది. డబ్బు విలువ ఏం తగ్గదని నేను అనట్లేదు. ఓ 20 సంవత్సరాల క్రితం ఒక 10,000 ఉంటే ఎంత దర్జాగా బ్రతకగలమో, ఈ రోజున 50,000 ఉంటే కానీ అంత దర్జాగా బ్రతకలేని పరిస్థితి కదా. సో 20 సంవత్సరాల్లో డబ్బు విలువ అలా తగ్గిపోయింది. కానీ వస్తువు విలువ 20 సంవత్సరాలు అక్కర్లా, నిమిషాలు, గంటలు, రోజుల్లో వస్తువు విలువ తగ్గిపోతుంది. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, కొనాలి అనిపించగానే పరిగెత్తుకొని వెళ్ళిపోయి కొనొద్దు. డబ్బులున్నా లేకపోయినా ఏముందలే ఆర్డర్ పెడదాం. కొంతమంది అంటారు కదా, బాగా భక్తిపరులు వీళ్ళు, విశ్వాసం అంటారు. విశ్వాసం, నేను నమ్ముతున్నాను దేవుడు ఆ రోజు కల్లా నాకు డబ్బులు ఇస్తాడు. ఇవ్వకపోతే దేవుడు తప్పుతోడు అవుతాడు. ఇస్తే అలే స్తోత్రం అనుకుంటారు. నేను చెప్తుంది అది కాదు. అవసరమా కాదా అని ఆలోచించి, క్రెడిట్ కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డులు, బజాజ్లు, ఈఎంఐలు ఇవి ఉన్నాయి కదా అని చెప్పి మనం ఓరకనే వెళ్ళిపోయి వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, మూర్ఖత్వం ఏం చేస్తుందంటే మనల్ని బలహీనుల్ని చేస్తుంది, మనసులో నెమ్మది లేకుండా చేస్తుంది, రోగము తీరకుండా చేస్తుంది. ఆ మూర్ఖత్వానికి కూడా కారణం ఏంటంటే పాపమే అంటున్నాడు. పాపము, అలాగే దోషము, మూర్ఖత్వం, ఈ 3 మనల్ని పాడు చేసేవి. పాపం ఏం చేస్తుందంటే స్వస్థత లేకుండా చేస్తుంది. దోషం ఏం చేస్తుందంటే మనోవేదన కలుగు చేస్తుంది. మూర్ఖత్వం ఏం చేస్తుందంటే మనకు స్నేహితులైన వారిని మనకి దూరం చేస్తుంది. మూర్ఖత్వం స్నేహితులను మనకి దూరం చేస్తుంది, ప్రియులైన వారిని మనకి దూరం చేస్తుంది. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్త పాటించినప్పుడు దేవుని కృపను పొందుతామో. ఆఖరిగా దావీదు అంటున్నాడు, యెహోవా నన్ను విడవకుమో, 21-22 వచనాల్లో, నా దేవా నాకు దూరముగా నుండకుమో, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరపడి రమ్ము. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? శరీర బలహీనత తగ్గటం లేదు, మానసిక వేదన పోవడం లేదు, స్నేహితులు దూరం అయిపోయారు. దానికి కారణం కనుక్కోవాలి, సహాయం చేయగలవాన్ని పిలవాలి. కారణం ఏంటో దావీదు కనుగొన్నాడు. పాపమని, దోషమని, మూర్ఖత్వం అని కనుగొన్నాడు. అందుకని ఆ 3 నుండి విడిపించగలిగిన దేవునికి మొరపెట్టి, నాకు సహాయం చేయటానికి నా రక్షణకర్తవైన దేవా నా యొద్దకు రా అని చెప్పి మొరపెట్టాడు. దావీదు మొరపెట్టగా దేవుడు ఆలకించి తన యొక్క శ్రమలన్నిటిలో నుండి దేవుడు దావీదును విడిపించాడు, తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక మంచి ఆర్థిక పాఠం చెప్పాను. ఏంటంటే, ఏదైనా కొనుక్కోవాలంటే ఎన్ని రోజులు ఆగాలంట? గట్టిగా చెప్పాలి. నిజంగా ఆగుతారా? చూద్దాం. ఇది ఆర్థిక పాఠం అయితే కుటుంబాలు మంచిగా ఉండగలగడానికి దావీదు గుర్తించాడు, తన శరీర రుగ్మతలకు పాపము కారణమని, మానసిక వేదనకు దోషములు కారణమని, స్నేహితులు దూరం అయిపోవటానికి తన మూర్ఖత్వం కారణమని. ఈ 3 మనలో లేకుండా చేసుకుందాం. ఒకవేళ ఉన్నట్లయితే దేవుని యొద్దకు వచ్చి విడిపించమని ప్రభు దగ్గర మనవి చేసుకుందాం. దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. సాక్ష్యాలకు సమయం. సాక్ష్యాలు కలిగిన వారు వచ్చి సాక్ష్యాలు చెప్పి దేవుణ్ణి మహింపరచండి. మంచిదండి. ఎవరు సాక్ష్యాలు చెప్పేవారు లేనట్లయితే అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకొని ప్రభువును మనం ఆరాధించుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. అసమానుడైన వాడు
అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చూపినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తొడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తొడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలచిన అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాలే నీ ఎదుటే మృంగివేయ. నాకే ఏల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తొడచును. సియోను దేవుడే. పాడదాం అందరూ కలిసి. కనికరాపూర్ణుడే అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయనే నిరీక్షణే లేకున్నా, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయనే నిరీక్షణే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను. సియోను సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తొడచును. సియోను దేవుడే
కనికరాపూర్ణుడే నీ కన్నీరు తొడచును, అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని ఓడిపోనివాడు, ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన, ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన సిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన, పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిన్ను నిలుపును, పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా, పిలచిన దేవుడు నిన్ను, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తొడచును, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తొడచును, అసమానుడైన వాడు అవమానపరచడు, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను, ఘన కార్యములెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా, ఘన కార్యములెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తొడచును, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తొడచును, సియోను దేవుడే సిగ్గుపడనివ్వడు. నీ దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. ఆయన పక్షముగా నీవు నిలబడి ఉంటే నీ కన్నీరు తొడవడానికి ఆయన నీతో ఉన్నాడు. కన్నీరు తొడచును, సియోను దేవుడే సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే కన్నీరు తొడచును, ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా, సియోను దేవుడే సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేవాడు, దుఃఖము కన్నీటిని తుడిచి ఓదార్పునిచ్చి ధైర్యపరిచే ప్రభువు మనకున్నాడు. ఈరోజు ఆయన నిన్ను అడుగుతున్నాడు, నీవు నా పక్షముగా ఉన్నావా? నీవు ఆయన పక్షముగా ఉన్నట్లయితే గతములో ఎలాగైతే అసాధ్యం అనుకున్నవన్నీ నెరవేర్చాడో భవిష్యత్తులో కూడా ఆయన నెరవేర్చగల సమర్థుడు. మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు, మీకు స్తోత్రాలు. ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నీ వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళబోతున్నాము. నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి.
ఓ మనుషుడికి నిలబడి మాట్లాడితే వ్యర్థం నాయన, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకొని కూర్చుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు. క్రొత్త నిబంధనలో 221 పేజీ సంఖ్య. చదువుకుందాం అందరు కలిసి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమై తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. 4వ వచనం మరొక్కసారి చదువుదాము. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరూ కూర్చుందాం. చేరి వచ్చిన ప్రియ దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ వందనాలు, పునరుద్ధానపు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి 4 వచనాలు మనము చదువుకున్నాం. యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను ఈ మాటలు రాశాడు. ఈయన శిష్యులందరిలోకెల్లా ఎక్కువ కాలం జీవించాడు. నిండు వృద్ధాప్యంలో ఇతర శిష్యుల వలె కాకుండా, హతసాక్షి కాకుండా, నిండు వృద్ధాప్యంలో వయస్సు రీత్యా చనిపోయాడు. మిగిలిన అపోస్తలులు హతసాక్షులయ్యారు. హతసాక్షి అంటే తాను నమ్మిన విశ్వాసం కొరకు చనిపోయినవాడు. యేసు ప్రభుని విడిచిపెడతావా, చంపమంటావా? లేదయ్యా విడిచిపెట్టను, చంపితే చంపేసుకోండి, అలా చంపబడిన వారు. భారతదేశంలో తోమా చంపబడ్డాడు, పేతురు చంపబడ్డాడు. అలాగా రోమా ప్రభుత్వంలో అలాగా తక్కిన శిష్యులందరూ కూడా. యోహాను ఒక్కడే నిండు వృద్ధాప్యంలో ఎక్కువ కాలం బ్రతికి వృద్ధాప్యమును బట్టి శరీరం కృషించిపోయి చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మిగిలిన వాళ్ళందరూ హతసాక్షులు అయ్యారు కాబట్టి వాళ్ళు గొప్పనో, యోహాను ఒక్కడు హతసాక్షి కాలేదు కాబట్టి యోహాను తక్కువనో అనుకోవటలేదు. అలాగని రివర్స్లో యోహాను ఒక్కడే నిండు వృద్ధాప్యం వరకు బతికాడు, మిగిలిన వాళ్ళందరూ తొందరగా చచ్చిపోయారు కాబట్టి యోహాను గొప్పోడు అంటానికి లేదు. దేవుని దృష్టిలో అందరము సమానమే. హల్లెలూయా. మనల్ని ఆయన నా పిల్లలారా అంటున్నాడు. ఎవరమంటే మనం అందరం కూడా మీ పిల్లలు దేవునికి పిల్లలే, మీ పిల్లల పిల్లలు దేవునికి పిల్లలే, మీరు దేవునికి పిల్లలే, మీ తల్లిదండ్రులు దేవునికి పిల్లలే. అది దేవుని లెక్క. మనం అందరం దేవునికి పిల్లలం, అందరం దేవుని దృష్టిలో ఒకటే, సమానమే. సరే, ఈ యోహాను గారు అందరికంటే ఎక్కువ కాలం బ్రతికాడు కదా. అపోస్తలులైన పేతురు గారు రోమాలో పరిచర్య చేశాడు. పేతురు గారికి యేసయ్య ఓ మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నీవు పేతురువు, నేను నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు, ఇదిగో నేను నీకు అధికారం ఇస్తున్నాను, నీవు ఈ అధికారముతో దేనిని భూమి మీద బంధిస్తావో అది బంధించబడుతుంది, దేనిని తెరుస్తావో విప్పుతావో అది విప్పబడుతుంది అని యేసయ్య పేతురొక్కడితో చెప్పాడు ఆ మాట. అందును బట్టి అపోస్తలులు ఆదిమ సంఘం నమ్మిన మాట ఏంటంటే, పేతురు అయ్యగారి దగ్గరే పరలోకం యొక్క తాళపు చెవులు ఉన్నాయి అని. ఏమున్నాయంట? నిజమేనంటారా? పేతురు అక్కడికే ఇచ్చాడా? మనందరికీ అధికారం ఇవ్వబడేది.
పరలోకము యొక్క తాళపు చెవులు పేతురుతోనే చెప్పాడు కాబట్టి పేతురు దగ్గరే ఉన్నాయి అనుకున్నారు. కానీ యేసయ్య చెప్పింది ఏంటంటే, పేతురు నువ్వు ఈ మాట చెప్పినందుకు, ఏ మాట? సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పినందుకు. ఈరోజు నీవు నేను కూడా యేసే క్రీస్తు అని, యేసే ప్రభు అని దేవుడు నమ్ముతున్నాం కదా. నమ్మిన వాళ్ళందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. పేతురు అక్కడికే కాదు, యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే ఈ ఒప్పుకోల్లోకి వస్తారో, యేసే ప్రభు అని ఎవరు విశ్వసిస్తారో వారికి అధికారం ఇవ్వబడింది. ఏంటి అధికారం? భూమి మీద ఏం బంధిస్తారో పరలోకంలో అది బంధించబడుతుంది, భూమి మీద ఏం విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుంది అనేటువంటి అధికారం. సరే, పేతురు రోమాలో పరిచర్య చేస్తుంటే మిగిలిన ప్రపంచములో ఉన్న సంఘములన్నీ ఏమనుకునేవంటే, రోమాలో ఉన్న సంఘమే గొప్పది, పెద్దది. ఎందుకంటే యేసయ్య పేతురు గారికి తాళపు చెవులు ఇచ్చాడు, ఆ తాళపు చెవులు పేతురయ్య రోమాలో చర్చిలో పెట్టాడు అని నమ్మకం అది. పేతురు చనిపోయాడు. పేతుర్ని పాస్టర్గా ఉన్నప్పుడే తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఒకసారి కాదు, 2-3 సార్లు పడేశారు. బైబిల్లో 2 పర్యాయాలు ఉన్నాయి. పేతురు చనిపోయింది కూడా చెరసాల్లోనే. జైల్లో పెట్టి పేతుర్ని బంధించి సిలువ వేసి చంపేశారు, తలక్రిందులుగా సిలువ వేశారు. సరే, పేతురు చనిపోయాడు. పేతురు చనిపోయినాక రోమాలో సంఘానికి యోహానును కాపరిగా, బిషప్గా నియమించారు. హల్లెలూయా. ఇవన్నీ బైబిల్లో లేవు, చరిత్ర చెప్పే సంగతులు. చరిత్ర ఒక సోర్సు మాత్రమే కాదు, అన్యులైనటువంటి వారు రాసిన చరిత్ర కూడా. దేవుని పిల్లలు రాసిన చరిత్ర కావచ్చు, అన్యులు రాసిన చరిత్ర కావచ్చు, చెబుతున్నది ఏంటంటే, రోమాలో పెద్ద సంఘం ఉంది. ఆ పెద్ద సంఘంలో పేతురు పాస్టర్గా పనిచేశాడు. పేతురు చనిపోయిన తర్వాత యోహానును రోమాలో సంఘానికి కాపరిగా నియమించాడు. యోహాను వృద్ధాప్యములో ఉన్నాడు. ఇప్పుడు తన సంఘములో చూస్తూ ఉన్నాడు. ఓ విషయం అర్థమైంది. ఏమనంటే, 4వ వచనంలో చెప్పాడు, మన సంతోషము పరిపూర్ణమవడానికి నేను ఈ సంగతులు మీకు రాయుచున్నాను. మన అన్న దగ్గర 2 అని ఉంది కదా. ఫుట్ నోట్స్లో చూస్తే ఏమనుంది? అనేక ప్రాచీన ప్రతులలో ఏమని సారాంశం అంటే, మీ సంతోషము. ఇక్కడ అనువాదం చేసినప్పుడు మన సంతోషము అని రాశాడు. కానీ ఏమని చెప్తున్నాడంటే యోహాను, మీ సంతోషము పరిపూర్ణమవడానికి ఈ సంగతులను రాయుచున్నాను. అంటే యోహాను గ్రహించింది ఏంటంటే, రోమాలో ఉన్న సంఘములో విశ్వాసులైన వారు ఉన్నారు, కానీ వారి సంతోషము పరిపూర్ణము కావటం లేదంట. ఏం కావట్లేదు? సంతోషం పరిపూర్ణంగా లేదు. సంతోషం పరిపూర్ణమైతే ఆనందం అవుతుంది. ఆనందం కలగట్లేదు, వాళ్ళకి ఆనందంగా ఉండట్లేదు, సంతోషంగా ఉండలేకపోతున్నారు. బయట జరుగుతున్న పరిస్థితులను బట్టి నవ్వు వస్తుంది, నవ్వుతున్నారు, ఆనందిస్తున్నారు, పండుగలు చేసుకుంటున్నారు, కానీ అంతరంగములో కలిగేటువంటి ఆనందం వీరికి లేదు. ఆ విషయాన్ని గుర్తించి వారికి ఈ పత్రిక రాశాడు. వారిలో ఆనందము లేకపోవడానికి, లేదా వారి సంతోషము పరిపూర్ణం కాకపోవడానికి కారణాలు వెతికి రాసి దానికి పరిష్కారాలు చూపించాడు. ఈ రోజున మనం ఎప్పుడు అడిగినా, ఇక్కడ నిలబడి అడిగేవాళ్ళు సంతోషంగా ఉన్నవారు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అంటారు. అప్పుడు మీరు అందరూ చెప్తారు. ఆనందంగా ఉన్నవారు ఎవరున్నారు చేతులు ఎత్తండి అని ఎప్పుడు నేను వినలా. ఒకవేళ ఆ ప్రశ్న అడిగితే ఎంతమంది చేతులు ఎత్తగలరో. ఈరోజు బాగానే నవ్వుతున్నాం, కానీ మన నవ్వు వెనక కొన్ని బాధలు, వేదనలు ఉంటాయి కదా. శరీర బలహీనతలు కావచ్చు, మానసిక ఒత్తిళ్ళు కావచ్చు, కుటుంబంలో కలిగిన శోధనలు కావచ్చు, ఉద్యోగంలో ఏర్పడే ఒత్తిడి కావచ్చు, లేదా రావలసిన ఉద్యోగం రాలేదనే పరిస్థితి కావచ్చు. పైకి మనం ముఖము మీద చిరునవ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆనందం అనేది అంతరంగములో లేని పరిస్థితి అనేకులకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి వారి సంతోషం వెనక, ముఖం మీద ఉన్నటువంటి చిరునవ్వు వెనక ఏదో ఒక దుఃఖము, వేదన మిగిలే ఉంటుంది.
అయితే ఆ వేదనలన్నీ పోయే మార్గం కాదు ఇక్కడ చెబుతున్నది. బయట చిరునవ్వు ఉన్నా, శరీరములో అలాగే మనస్సులో వేదనలు ఉన్నా కూడా మనల్ని అందరినీ ఏం చేయాలంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ. ఏమి నిరీక్షణ అంట? దేవుడు నాతో ఉన్నాడు అనే నిరీక్షణ మన అంతరంగములో ఆనందమును పుట్టించాలి. బాధలలో, వేదనలలో, జ్వరమైనా, వాంతులైనా, విరోచనాలైనా, తలనొప్పి అయినా, నడుము నొప్పి అయినా, కడుపు నొప్పి అయినా, ఎంత బలహీన పరిస్థితులైనా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను విజయం సాధిస్తాననే ఆనందం మన అంతరంగంలోండి రావాలి. పుట్టినరోజు అయినప్పుడు వీళ్ళు నవ్వుతున్నారంట, సంతోషంగా కేక్ కట్ చేసుకొని హ్యాపీ బర్త్డే అని తింటున్నారంట. కొత్త సంవత్సరం పండగ వస్తే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని అందరికీ శుభాలు చెప్పుకొని కేకులు కట్ చేసుకొని తింటున్నారు, బిర్యానీలు వండుకొని తింటున్నారంట. కానీ శ్రమ, వేదన, బలహీనత కలిగినప్పుడు ఏంటో నేను ఎంత చేస్తున్నాను కానీ దేవుడు కూడా నన్ను చూడట్లేదేమో, నన్ను పట్టించుకోవట్లేదేమో, నా పక్షంగా లేడేమో అనేటువంటి వేదన. దానిని చూచాడు యోహాను తన సంఘంలో. అయితే ఇందాక చెప్పుకున్నట్లుగా కీర్తనల్లో దావీదు ఎలాగైతే ఆ సమస్యకు మూల కారణమేంటో వెతికాడో, యోహాను కూడా వీరి సంతోషం పరిపూర్ణం కాకపోవడానికి మూల కారణాలు ఏంటో వెతికాడు. ఈరోజు ఆ మూల కారణాలు ఒక 2 లేదా 3 మూల కారణాలు మీ ముందుంచి వాటికి యోహాను ఇచ్చిన పరిష్కారాలు లేదా ఆ జబ్బుకి యోహాను ఇచ్చిన మందు ఏంటో కూడా మీ ముందు ఉంచుతాను. అయితే యోహాను గురించి ఇంకొక 2 మాటలు చెప్పి వారి సమస్యలేంటో ముందుకు తీసుకుని వెళ్తాను. యోహాను దేవునితో మంచి సహవాసము కలిగిన వాడు. ఏం కలిగిన వాడంట? సహవాసం. సహవాసం అంటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు కొందరు స్నేహితులు ఉన్నారు, ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడకుండా రోజు గడవదు మాకు. పొద్దున్నే 8:30 అయితే వచ్చేసింది వాట్సాప్ కాల్. కనీసం ఒక అరగంట అయినా 4 3 కనీసం 3 ఉంటాం, అందులో కలిసి మాట్లాడుకుంటా ఉంటాం, చెప్పుకుంటా ఉంటాం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు, ఇలా ఇవన్నీ. స్నేహితుల మధ్యలో ఏముంటుందంటే ఒకరినొకరు బాగుగా ఎరిగిన వారై ఉంటారు. ఆ సహవాసం ఏం చేస్తుందంటే ఒకరి గురించిన అవగాహన మరొకరికి చక్కగా కలిగేటట్లుగా చేస్తుంటది. సరే, యోహాను దేవునితో సహవాసం గలవాడు కాబట్టి దేవుని గూర్చి యోహాను కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాడు. హల్లెలూయా. దానినే ఏమంటామంటే దేవుని గూర్చి యోహానునకు కలిగిన ప్రత్యక్షత. యేసు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సుకార్ అనే పట్టణానికి వెళ్ళారు, సమరయుల పట్టణం. అక్కడ సమరయ స్త్రీని కలుసుకొని ఆమెతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆమె ఊర్లోకి వెళ్ళి ఊరోళ్ళందరినీ పిలుచుకొచ్చింది. యేసయ్య వారితో మాట్లాడినాక ఊరోళ్ళందరూ అన్నారు, మాతో పాటు మా ఊరు వచ్చేసైనా ఆయన అంటే వెళ్ళి 2 రోజులు ఉన్నాడు ఆ ఊర్లో. ఆ 2 రోజులలో వాళ్ళందరూ అన్నారు, యేసయ్య తిరిగి అక్కడి నుండి బయలుదేరే సమయానికి ఆమెను చూసి, సమరయ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన సాక్ష్యమును బట్టి కాక మా అంతటా మేమే ఈయన దేవుని కుమారుడని, మెస్సయ్య అని, రక్షించడానికి వచ్చాడని మేము అర్థం చేసుకున్నాము అని చెప్పారు. దేన్ని బట్టి అంట? ఆమె ఇతడే మెస్సయ్య అని చెప్పిందని కాదు. మేము 2 రోజులు యేసయ్యతో సహవాసం చేశాము, ఆయన బోధలలో, ఆయన మాటలలో, ఆయన క్రియలలో, ఆయన ప్రవర్తనలో మాకు అర్థమయ్యింది ఈయనే మెస్సయ్య అని. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటంటే, యేసయ్యను ఇంతకాలంగా ఎరిగి ఉన్నారు కదా, కొందరు 5 సంవత్సరాలు, కొందరు 10 సంవత్సరాలు, కొందరు ఇంకా ఎక్కువ సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. దేవుని గూర్చి మీరు ప్రసంగాలలో, బోధలలో విన్నదానికంటే దేవుని యొద్ద నుండి దేవుని గూర్చి మీకు కలిగిన ప్రత్యక్షత ఏమైనా ఉందా? దేవుని గూర్చి దేవుడే మీతో మాట్లాడి తన గురించి తానేమన్నా చెప్పుకున్నాడా? ప్రసంగాల్లోండి వింటా ఉంటాం, అవన్నీ
కాదు. దేవుడు నా పక్షంగా ఇలా ఉన్నాడు అన్నటువంటి గ్రహింపు, ఆ ప్రత్యక్షత నీకు కలిగిందా? యోహానుకు కలిగిన ప్రత్యక్షతలు ప్రత్యేకమైనవి. ప్రాథమికంగా యేసుక్రీస్తుతో సహవాసం చేసిన యోహాను యేసుక్రీస్తు గురించి ఓ 3 విషయాలు తెలుసుకున్నాడు. ఆ 3 విషయాలు ఇతరులు పెద్దగా మాట్లాడలేదు. పేతురు పెద్దగా మాట్లాడలేదు, పౌలు పెద్దగా మాట్లాడలేదు. యోహాను ఆ 3 గురించి రాశాడు. 1, యోహాను దేవుని గురించి తెలుసుకున్నది ఏంటంటే యేసుక్రీస్తు నిజమైన వెలుగై ఉన్నాడు అని. యోహానుకు కలిగిన ప్రత్యక్షత ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్తలో అదే రాశాడు, తన పత్రికల్లో కూడా అదే రాశాడు. 2వది, యోహానుకు దేవుని గురించి కలిగిన ప్రత్యక్షత ఏంటంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఏంటంట? దేవుడు మొదటి ప్రత్యక్షత ఏమని చెప్పాను? దేవుడు వెలుగే. కొంతమంది రాసుకుంటున్నారు, మిగిలిన వాళ్ళు కూడా రాసుకుంటే ఇవి చాలా మంచి మాట. నాకున్న ఓ చెడ్డ అలవాటు ఏంటంటే ప్రసంగాలు చేస్తానులే కానీ ఎప్పుడు ప్రసంగం రాసుకొని పెట్టుకోను. దేవుని ఆత్మ నడిపింపును బట్టి వెళ్ళిపోతూ ఉంటాను. కాబట్టి ఈరోజు నేను చెప్పింది రేపే నాకే గుర్తుండకపోవచ్చు, మీరు రాసి పెట్టుకుంటే బాగా ఉంటుంది. మొదటి ప్రత్యక్షత యోహానుకు కలిగినది ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. 2వ ప్రత్యక్షత యోహానుకు ఏంటంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. యోహానుకే కలిగిన 3వ ప్రత్యక్షత ఏంటంటే దేవుడు జీవమై ఉన్నాడు. హల్లెలూయా. చెప్తారా ఈ 3 మాటలు? మొదటి ప్రత్యక్షత ఏంటి? దేవుడు వెలుగై ఉన్నాడు. 2వ ప్రత్యక్షత ఏంటి? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. 3వ ప్రత్యక్షత ఏంటి? దేవుడు జీవమై ఉన్నాడు. ఈ 3 ప్రత్యక్షతలు యేసుక్రీస్తుతో సహవాసమును బట్టి యోహాను తెలుసుకున్నాడు. ఇవి దేవుని వలన యోహానుకు తెలియపరచబడిన దేవుని గుణములు. మిగిలిన వాళ్ళు పెద్దగా వీటి గురించి మాట్లాడాల, యోహాను పత్రికల్లోనే ఎక్కువగా వీటి గురించి కనపడుతుంది. నిజమైన వెలుగుండిని అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో, అది అందరిని వెలిగిస్తూ ఉందంటాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని యోహాను పత్రికల్లో చెప్తాడు. దేవుడు జీవమై ఉన్నాడని చెప్పి యోహాను సువార్తలోను యోహాను పత్రికల్లో కూడా చెప్తాడు. ఇలాగా మనము కూడా దేవునితో సహవాసము చేస్తూ ఉంటే దేవుడు తన గురించి మనకు బయలుపరుచుకుంటూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు కదా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఆయన మాట్లాడే దేవుడు. పరిచర్లోకి నేను వచ్చిన క్రొత్తలో బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. బైబిల్ ట్రైనింగ్ అవగానే దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే 150 మంది పాస్టర్ల మీద కోఆర్డినేటర్గా పెట్టేశాడు. 150 మంది సేవకులు నా కింద ఉండేవాళ్ళు. నాకు అంత అనుభవం లేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందంటే మా డైరెక్టర్ గారు అన్నారు, నీవు పలానా పెద్ద సంఘం, మెయిన్ చర్చ్, నీవు ఆ సంఘానికి కాపరిగా వెళ్ళాలి అన్నారు. కోఆర్డినేటర్గా ఉంటూ నాకేం పెద్ద ఇబ్బంది అనిపించలా. పాస్టర్ గారులతో మాట్లాడటం, సేవకులు కోటాలు పెట్టడం, వాళ్ళకి జీతాలు ఇవ్వటం, అలాగే వాళ్ళ సంఘాలకు వెళ్ళటం, దర్శించటం, వాక్యం చెప్పటం, రావటం సరిపోయేది. ప్రతి ఆదివారం కనీసం 2 సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్పి వస్తూ ఉండేవాడిని, సంఘాలను బలపరుస్తూ ఉండేవాడిని. కానీ ఓ సంఘానికి నీవు కాపరిగా నియమించబడతామని ఉత్తరం రాసి పంపించాడు. నాకు నా చేతిలో పెట్టాడు, లెటర్ హెడ్ మీద ఉత్తరం రాసి. ఇంకొక 3 రోజులు ఉంది. 3 రోజులు అయితే ఆదివారం నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రభువా, నాకు అస్సలు అనుభవం లేదు, నాకు తెలియదు నాయన. సంఘానికి కాపరిగా బాధ్యతలు ఎలా నెరవేర్చాలో నాకు తెలియదు. నీవే నాకు అసలు వెళ్ళాలా వద్దా? నా ప్రార్థన ఇది, అసలు వెళ్ళాలా వద్దా? అక్కడ అందరూ ఉద్యోగస్తులు, టీచర్లు, ఫారెస్ట్ రేంజర్లు అందరూ అసలు వెళ్ళాలా వద్దా అని ప్రార్థన చేస్తుంటే శనివారం దాకా ఏమీ లేదండి. శనివారం రాత్రి తెల్లారితే ఆదివారం ప్రభు స్వరం వినిపించి ఓ రెఫరెన్స్ చెప్పారు. వెంటనే లేచి చదివితే అక్కడ ఉన్న మాట ఏంటంటే, తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లను పంపించినట్లుగా పంపుతున్నాను అన్నమాట. ఎక్కడికంట? తోడేళ్ల మధ్యలోనికి. నేను స్పష్టంగా విన్నాను ప్రభు యొక్క స్వరం. ఆయన మాట్లాడే దేవుడు.
హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే ఆయన మాట్లాడుతాడు, తన గురించి తాను మనకు బయలుపరుచుకుంటాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు అన్న మాట మనం తరచుగా చదువుకుంటూ ఉంటాం. ఓవేళ మీరు గనక నన్ను యోహానుకు ప్రత్యక్షతలు ఉన్నాయన్నారు, 3 ఉన్నాయన్నారు. యోహాను కలిగిన ప్రత్యక్షతలు ఆ 3 ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు జీవం అయి ఉన్నాడు అని చెప్పారు. మరి మీకు కలిగిన ప్రత్యక్షత ఏంటయ్య గారు చెప్పండి అని అంటే నేను చెప్పగలను. దేవుని గురించి నాకు కలిగిన ప్రత్యక్షత ఏంటంటే, నేను అప్పుడప్పుడు నా ప్రసంగాల్లో చెప్తూ ఉంటాను కూడా, మనము నేటి వారమే కానీ దేవుడు సర్వకాలములో ఉన్నటువంటి వాడు. అంటే భవిష్యత్తులో న్యాయ తీర్పు వరకు కూడా నేను అంటాను ఆయన దృష్టిలో జరిగిపోయింది. మనమే ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన వారమయ్యాం. ఆ టైంలోనికి మనమే వెళ్ళాలి. 2025లో మనం ఉన్నాము, సెప్టెంబర్ నెల. 2025 అక్టోబర్ నెలలో ఇంకా మనం లేము. అది వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్తాం. కానీ దేవుడు అక్కడ కూడా ఉన్నాడు. హల్లెలూయా. నిరంతరం ఆయన ఉన్నాడు. ఆయన ఆది అందే కాదు, అంతము వరకు ఉన్నాడు. ఆయన లేని సమయం అనేది లేదు. సమయము కాలము లేనప్పటి నుండి ఆయన ఉన్నాడు. మరలా ఒకవేళ సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోయిననో అంతరించిపోయిననో ఆయనే నిత్యమైన వెలుగుగా ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. దేవుడు అలాగా ఆయనతో సహవాసం చేసేవారికి తనను గూర్చిన ప్రత్యక్షతలను అనుగ్రహిస్తాడు. మీ అందరు నేను ప్రోత్సహించే మాట ఏంటంటే, దేవునితో సహవాసంలో దేవుని గూర్చి తెలుసుకోండి. చాలామంది ఏం చేస్తారో తెలుసా, దేవునితో సహవాసంలో నా గురించి చెప్పయ్యా అంటారు, లేదా వాళ్ళ గురించి చెప్పయ్యా, వీళ్ళ గురించి చెప్పయ్యా అంటారు. మనుషుల గురించి తెలుసుకోవటం వ్యర్థం. దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనం పొందుకుంటే మనకి ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా. మనకు నిబ్బరం కలుగుతుంది, మనం ధైర్యంగా ఉండగలుగుతాం. కాబట్టి దేవుని గురించే, దేవుని యొద్ద నుండి మనము తెలుసుకోవాలి. యోహాను అలాంటి ప్రత్యక్షతలు కలిగి ఉన్నాడు. సో యోహాను సంఘములో చూస్తే అర్థమయ్యింది, వీళ్ళు ఆనందంగా ఉండట్లేదు. యోహాను ఆనందంగా ఉంటున్నాడు. యోహాను చెప్తున్నాడు, ఆ మొదటి 3 వచనాలు మీరు చదివి ధ్యానించుకోనండి. ఆ 4వ వచనములో యోహాను కనుగొన్న సమస్యలేంటో, వాటికి పరిష్కారాలేంటో నేను క్రిందకు వెళ్ళి 2 లేదా 3 విషయాలు మీకు వివరించి ఈరోజు ముగించే ప్రయత్నం చేస్తాను. 5వ వచనములో అంటున్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు అంటేనే అర్థమైపోతుంది కదా, మరలా వెనకాల తోకెందుకు పెట్టాలి యోహాను? ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదంటున్నాడు. ఆయనలో చీకటి కొంచెం కూడా లేదు. ఎందుకు ఆ మాట చెప్పాలి? ఒక లైట్ బల్బ్ ఉందనుకోండి, అది వెలిగింది అనుకోండి, అది మొత్తం వెలుగుతుంది. యోహాను అంటున్నాడు కదా, వారితో చెప్తున్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ విషయం వాళ్ళకి తెలుసు, చెప్పాడు యోహాను ఫస్ట్ నుండి అదే చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా 4, 5, 6, 7 వచనాల్లో నిజమైన వెలుగు ఉంది అని ఆ వెలుగు గురించి చెప్తూనే వచ్చాడు. అయితే దేవుడు వెలుగై ఉన్నాడని వారికి తెలుసు, కానీ వాళ్ళలో ఉన్న ఒక అపోహ ఏంటంటే, అది ఒక అపోహ లేదా తప్పుడు అభిప్రాయం ఏంటంటే, ఆ వెలుగులో కూడా ఎక్కడో కొంచెం చీకటి ఉందలే అని. ఎందుకని వారికి అలాంటి అపోహ అంటే, ఎక్కడ సేవ చేస్తున్నాడు యోహాను? ఏ ఊర్లో అని చెప్పండి? రోమా పట్టణంలో. రోమా వాళ్ళంటేనే ఫిలాసఫర్స్, తత్వవేత్తలు. ఈ ఫిలాసఫర్స్కి ఉండే ఓ జబ్బు ఏంటంటే, ఎదుటివాడిని ఒప్పించలేకపోతే కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఫిలాసఫీలు అంటారు, ఇఫ్ యూ కెనాట్ కన్ఫ్యూజ్ దెమ్ అంటారు. ఒప్పించలేకపోతే ఏదన్నా ఓ సూత్రం చెప్పి అది నిజమని ఒప్పించలేకపోతే అటు తిప్పి అటు చేసి కన్ఫ్యూజ్ చేసేసే పరిస్థితులు. ఈ గ్రీకులు, రోమా వారు తత్వవేత్తలు. వీళ్ళు ఏంటంటే ఏది సూటిగా ముగించి చెప్పరు. ఒకదాన్ని ఎత్తులోకి తీసుకెళ్ళి చెప్పినా అలాగే కాదు, ఎలా కూడానేమో అని దానికి పూర్తి విరోధంగా మాట్లాడతారు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు రోమాలో ఉన్న విశ్వాసులు. వాళ్ళకి ఇంతకు ముందు తెలిసిన తత్వం ఏంటంటే, వాళ్ళ గ్రీకు దేవుళ్ళు
ఎంత గొప్ప దేవుడైనా వాళ్ళకు కూడా ఏదో ఉంటుందిలేండి ఒక నల్లటి మచ్చ అనే అభిప్రాయము నుండి వచ్చిన వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళ స్కూల్లో నేర్చుకున్న పాఠాలు, వాళ్ళ మాస్టర్లు చెప్పిన మాట అది. ఏంటి ఆ మాట అంటే, ఎంత గొప్ప దేవుడైనా, ఎంత శక్తివంతుడైన దేవుడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎవరైనా కూడా వాళ్ళల్లో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక మచ్చ ఉంటుంది అనేటువంటి బాధలో నుండి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత వీళ్ళు యేసు ప్రభు గురించి కూడా ఏమనుకుంటున్నారంటే, వాళ్ళలాగేలే ఈ దేవుడు కూడా అనుకుంటున్నారు. అది వీళ్ళ సమస్య. భారతీయులమైన మనం దీంతో బాగా రిలేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పూర్వమందు మనం నమ్మినటువంటి దేవుళ్ళు, దేవతల విషయాల్లోనే మనము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వారి వలె ఈయన కూడా ఉంటాడు కాబోలు అనేటువంటి అనుకునేటువంటి తత్వములో ఉన్న క్రైస్తవులు చాలామంది కనపడుతుంటారు. కొంతమంది దైవ సేవకులు కూడా అలా కనపడుతూ ఉంటారు. కొంతమంది దైవ సేవకులు కూడా లోకములో ఉన్నటువంటి పాత నమ్మకాల్లో ఉన్నటువంటి ఆచారాలను ఇంకా కొనసాగిస్తూ ఉండేటువంటి వారు కనపడతారు. సరే, అది రైటా రాంగా నేను ఇప్పుడు మాట్లాడటం లేదే, కానీ నేను చెప్పే మాట ఏంటంటే, ఈ గ్రీకులైన వారు బడిలో వారు నేర్చుకున్నటువంటి తత్వము, దేవుని గురించి ఏదైతే ఉందో, యేసుక్రీస్తు కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి ఫిలాసఫీ లాంటి వాడే అనుకునే భావన. అందుకనే యోహానేలుగు చెప్తున్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమో లేదు. ఒకవేళ గ్రీకుల దేవుళ్లలో, రోమియుల దేవుళ్లలో ఒకవేళ చీకటి, బలహీనత ఉంటే ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తులో మాత్రం లేదు అని చెప్తున్నాడు. అసలు ఎందుకు? వీళ్ళ సమస్య ఏంటంటే దేవుల్లో చీకటి ఉంది అనుకోవటం కాదు. వీళ్ళ సమస్య ఏంటంటే, యోహాను చెప్తున్నాడు 6వ వచనములో, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండా ఉంటాము. ఇప్పుడు వీళ్ళ సమస్య ఏంటంటే, మందిరంలోకి వచ్చి అంటున్నారు, నేను దేవునితో సహవాసం చేస్తున్నాను, నేను క్రైస్తవురాలను అంటున్నారు. కానీ ఇవి ఏం చేస్తున్నారంట, మందిరము దాటి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటున్నాడంటే, చీకటిలో నడుచుకుంటున్నారు. మందిరంలోనికి వచ్చినప్పుడు వెలుగు సంబంధుల వలె నడుచుకుంటున్నారంట. మేము దేవునితో సహవాసం చేస్తున్నాం, దేవుడు నేను ఒకటే అన్నట్లుగా జీవిస్తున్నారు. బయటకు వెళ్ళిన తర్వాత చీకటిలో యోహాను ఆలోచించడం, అరే వీళ్ళు మందిరంలోనేమో ఇంత భక్తిగా ఉన్నారు, ఇక్కడేమో ఇంత ఆత్మీయతతో కనపడుతున్నారు, ఇక్కడేమో ఇంత చక్కగా పరిశుద్ధంగా కనపడుతున్నారు, బయటికి వెళ్ళినాకేంటి వీళ్ళ క్రియలు బాగలేదు అని చెప్పి యోహాను ఆలోచిస్తే యోహానుకు అర్థమైంది ఏంటంటే, ఓహో, దేవుని గురించి వీళ్ళకి కలిగిన అభిప్రాయం ఏంటంటే, ఎక్కడో మచ్చ ఉంది, చీకటి ఉంది, లోటుపాట్లు ఉన్నాయని అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి మనలో కూడా మచ్చ ఉంటే, లోటుపాట్లు ఉంటే ఇబ్బంది ఏముందిలే అనేటువంటి తత్వంలోనికి వీళ్ళు వచ్చారట. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడికే, వెలుగైన దేవుడికే చీకటి మచ్చలు ఎక్కడో ఉన్నాయని మన తత్వం చెప్పింది, మన బడిలో మనం నేర్చుకున్నాము, మన కళాశాలలో మనం నేర్చుకున్నాము, మన తాత్వికులు మనకి నేర్పించారు. దేవునిలోనే చీకటి ఉంటే నాలో చీకటి ఉంటే పెద్ద విషయం ఏముందిలే అనుకొని మందిరంలోనికి వచ్చినప్పుడేమో స్తోత్రం అలేలి అనుకుంటున్నారు. బయటికి వెళ్ళినాక మాత్రం ఇక నోటికి పని చెప్తున్నారు, చేతులకు పని చెప్తున్నారు, వారి క్రియలకు పని చెప్తున్నారు, చీకటిలో వారు జీవిస్తున్నారు. అందుకే ఆనందం ఉండట్లేదంట. ఎందుకుంటుంది ఆనందం చీకటిలో బ్రతుకుతా ఉంటే? వారిలో ఆనందము లేకపోవడానికి, వారి సంతోషం సంపూర్ణము కాకపోవడానికి కారణము ఏంటంటే, దేవుని యొద్దకు వచ్చినప్పుడేమో మేము దేవునితో సహవాసం గలవారం అంటున్నారు, దేవునితో నేను మాట్లాడుతున్నాను అంటున్నారు, కానీ బయట వారి మాటలు వారు చెప్పే సాక్ష్యంతో సరిపోవటం లేదు, బయట వారి క్రియలు వారు చెప్పే సాక్ష్యంతో సరిపోవటం లేదు, వారి మనసులోని ఆలోచనలు కూడా వారు చెప్పే సాక్ష్యంతో సరిపోవట్లేదు. అందుకే వాళ్ళకి ఆనందం లేదు. ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే, మనం బాగుంటే ఆనందం ఉంటుంది. దేవుని గురించి నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ మనలో ఉంటే ఆనందం ఉంటుంది. అసలు ఆ దేవుని గురించి నీకు కలిగిన అభిప్రాయాల్లోనే లోటుపాట్లు అంటే ఆనందం ఎలాగుంటుంది? నేను చెప్పే మాట ఇదే. యోహాను అంటున్నాడు కదా, వీరు ఏం చేస్తున్నారంటే 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడుస్తున్నారు.
ఆయనతో సహవాసం గలవారం అని చెప్పుకుంటే వెలుగులోనే నడవాలి. నేను దేవుని బిడ్డను అని నీవు నమ్మితే, ఎంతమంది నమ్ముతున్నారు నేను దేవుని బిడ్డనని? మనం వెలుగులోనే నడవాలి, చీకటిలో నడవడానికి వీలు లేదు. ఎందుకనంటే దేవుడు వెలుగై ఉన్నాడు. అందుకే 7వ వచనంలో వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఇలారా మీరు సహవాసం అంటున్నారు కానీ ఇక్కడే సహవాసం చేస్తున్నారు, బయటికి వెళ్తే సహవాసం కాస్త మారిపోతుంది, మీరు చీకటి కార్యాలు చేస్తున్నారు, కాబట్టి మీకు మందు ఇస్తున్నానని చెప్పి 7వ వచనంలో చెప్తున్నాడు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచినట్లయితే అన్యోన్య సహవాసం గలవారం అవుతాం. అన్యోన్య సహవాసం పొందుకున్న తర్వాత ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. వీరి సమస్య ఏంటి? వెలుగు సంబంధులము, వెలుగుతో సహవాసం చేస్తున్నాం అని బయటకు చెప్తున్నారు. సాక్ష్యం చెప్పమంటే మేము యేసయ్యతో సహవాసం చేస్తున్నాం, నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, దేవుడు నాతో మాట్లాడాడు, అది చూపించాడు, ఇది చూపించాడు అని చెప్తున్నారు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ మాట తినగా ఉండట్లేదు, వాళ్ళ నడవడిక తినగా ఉండట్లేదు, వాళ్ళ క్రమశిక్షణ తినగా ఉండటం లేదు, చీకటి కార్యాల్లో ఉంటున్నారు. అంటున్నాడు యోహాను, ఇది సమస్య మీకు, అందుకే మీకు ఆనందం ఉండట్లేదు. మీకు ఆనందం కావాలంటే, మీ సంతోషం సంపూర్ణం కావాలంటే మీరు ఏం చెయ్యాలంటే, ఆయన వెలుగులో ఉన్నాడు కదా, మీరు కూడా వెలుగులోనే నడవాలి. అంటే ఏం చేయాలి? చీకటి కార్యాలు విడిచిపెట్టేసేయండి, పాపాన్ని విడిచిపెట్టేసేయండి, దోషములను చేయటం మానండి, తప్పు చేయవద్దు, నీతిగా బ్రతకండి, వెలుగులో నడవండి. వెలుగులో నడవకుండా నేటి క్రైస్తవ్యానికి వచ్చిన సమస్య ఏంటంటే, జీవితాలు సరిచేసుకోకుండానే ప్రభువా క్షమించు నాయన, నీ రక్తంలో కడిగేసే ప్రభువా అనుకొని అయిపోయిందిలే, ప్రభు క్షమించేశాడులే అనే భ్రమలో నేటి క్రైస్తవ్యం బ్రతికేస్తుంది. నేను ప్రభుని అడిగాను, ప్రభు క్షమించేశాడులే అనే భ్రమలో బ్రతుకుతుంది నేటి క్రైస్తవ్యం. యోహాను చెప్తున్నాడు, అలా కాదు, ముందు మీ క్రియలు మార్చుకోండి. ఏం మార్చుకోవాలంట? క్రియలు మార్చుకోండి, మీ మాట మార్చుకోండి, మాట్లాడే విధానం మార్చుకోండి, మీరు పనిచేసే విధానం మార్చుకోండి, మీ క్రియలను మార్చుకోండి. చీకటి క్రియలను విసర్జించి వెలుగు సంబంధులుగా మీరు ప్రవర్తించండి. అప్పుడు ఆయనతో సహవాసం గలవారవుతారు. చీకటిలోనే ఉంటూ నేను ఆయనతో సహవాసం చేస్తున్నా అంటే అది తప్పు, అబద్ధం అంటున్నాడు. ఆయనతో సహవాసం చేసిన ఎడల అప్పుడు యేసు రక్తం మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. ఎప్పుడట? అదే కదా అక్కడ చెప్తుంది, వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తాం. ఇందాక పాట పాడుకున్నాం, యేసు రక్తం 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 అమూల్యమైన రక్తం మనస్సాక్షిని శుద్ధి, పాపాలు అవును చేస్తుంది కానీ పాడుకుంటే శుద్ధి చేయదు, పాట పాడుకుంటే కాదు. ఏం చేయాలట? మొదట ఆ నిర్జీవ క్రియలు, చీకటి క్రియలు, పాప సంబంధమైన క్రియలు, తప్పు మార్గాలు విడిచిపెట్టి వెలుగు సంబంధులుగా దేవునితో సహవాసం చేయటం మొదలు పెడితే అప్పుడు యేసు రక్తం శుద్ధి చేస్తుంది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చీకట్లోనే ఉంటాను బాబు, కానీ ప్రభు కడిగేసేనా అయినా క్షమించేసే ప్రభు అంటే కుదరదు. అర్థమవుతుందా? నీవు భ్రమలో బతుకుతున్నావు అంతే. నేను అడిగేశాను, ప్రభు క్షమించేసాడు, అంతా అయిపోయింది అనుకుంటున్నావు, కానీ అందుకే ఆనందం ఉండట్లేదు నీకు, అందుకే సంతోషం ఉండట్లేదు. సమయం అయిపోతుంది, 2వ మాట దగ్గరికి వెళ్తాను. 2వ సమస్య ఏంటంటే 8వ వచనంలో చెప్తున్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనను మనమే మోసపుచ్చుకుందుమో మరియు మనలో సత్యము ఉండదు. 2వ బ్యాచ్ ఉన్నారంట సంఘంలో. ఏంటి ఆ బ్యాచ్ అంటే, మాలో పాపం లేదు అని చెప్తారంట. ఏం చెప్తారంట? మాలో, అలాంటి వాళ్ళు చాలా ప్రమాదం. మాలో పెద్ద పెద్ద దైవజనులు కూడా చెప్పే మాట ఏంటంటే, నేను క్షమించబడినటువంటి పాపిని. ఒకప్పుడు నేను పాపంలోనే ఉన్నాను, కానీ యేసు రక్తం ద్వారా నేను కడగబడ్డాను, క్షమించబడ్డాను. యోహాను అంటున్నాడు, కొంతమంది తన సంఘములో, రోమాలో ఉన్న సంఘంలో వాళ్ళు అంటున్నారంట, మనలో పాపమే లేదు. ఏం లేదంట? పాపము లేదు. అసలు నేను పాపమే చెయ్యట్లేదు, నేనంటే ఏంటో తెలుసా, అసలు నేను తప్పే చెయ్యను. కొంతమంది అంటారు, నో నేను అస్సలు తప్పు చేయను, నేను అస్సలు తప్పు చేయను, నేను అస్సలు తప్పు చేయను.
ఆ భావన ఉంది చూసారా, నేను తప్పు చెయ్యను అనే భావన ఉంది చూసారా, అదే పెద్ద అతిశయం, అదే పెద్ద పాపం. మనుషులం పొరపాటు, తప్పు ఎలాగైనా దొరలవచ్చు. అస్సలు తప్పుకు నాలో అవకాశం లేదు అనుకోవటానికి మనమేమి దేవుళ్ళం కాదు, మనం మనుషులం మాత్రమే. తప్పులు దొరుకుతూ ఉంటాయి. మీరందరూ ఎంతో కాలంగా స్త్రీలు వంటలు చేస్తూ ఉంటారు కదా, కానీ ఎన్నిసార్లు చేతులు కాలలేదు? అరే మీరు ఎప్పుడు చేసేవాళ్ళే కదా, ఎందుకు కాల్చుకున్నారు? మరి జరిగింది, పొరపాటు జరిగింది. ఏదో ధ్యాసలో ఉండటం వల్ల ఇంకొకటో. మనుషులమైన మనము పాపమే నాలో లేదు, తప్పనేది నా వల్ల జరగదు అనే భ్రమలో ఉంటే అదే మనల్ని ఆనందానికి, సంతోషానికి దూరం చేస్తుంది. కొంతమంది అతిభక్తులు ఉంటారు, అతిభక్తి. వీళ్ళంటారు అస్సలు నేను తప్పే చేయను, నాలో పాపమే లేదు అంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నేను అంటాను దేవదోషణ చేస్తున్నారు. దేవునితో తమ్మును తాము సమానంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేదు, ఈ శరీరంలో బ్రతికి ఉన్నంత వరకు దేవునితో మనం సమానులము కాలేమో. ఏదో ఒక విషయంలో కోపము రావచ్చు, అసూయ కలగవచ్చు, ద్వేషం పుట్టొచ్చు, నిష్కారణంగానే మనుషులను అనకూడని మాటలు అనివేస్తూ ఉండవచ్చు. ఇవన్నీ దేవుని దృష్టిలో పాపంగా పరిగణించబడుతూ ఉంటాయి. కానీ వీళ్ళు అంటున్నారంట సంఘంలో, అబ్బే మాలో పాపమే లేదు అంటున్నాడు కదా. అలాంటి వారి గురించి తమ్మును తామే మోసం చేసుకుంటున్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ మాట చెప్పడం వల్ల ఎవరు మోసపట్ల? సత్యం ఎరిగిన వాడికి తెలుసు అందరిలో పాపం ఉంటుందని. దేవునికి తెలుసు మనుషులు మంటిలో ఉన్నంత వరకు పాపములో పడిపోవడానికి అవకాశం ఉంది అని. కానీ వారు ఏం చేస్తున్నారంటున్నాడంటే తమ్మును తామే మోసం చేసుకుంటున్నారు. 8వ వచనం అదే చెప్తుంది కదా, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యం ఉండదు. మొదటి సమస్య ఏంటంటే దేవునితో సహవాసంలో ఉన్నామంటున్నారు కానీ చీకటి కార్యాలు వాటిని విడిచిపెట్టి రండి అని చెప్తున్నాడు. రెండవ సమస్య ఏంటంటే మాలో పాపమే లేదని చెప్పే బ్యాచ్ ఉన్నారు. వాళ్ళతో అంటున్నాడు, అయ్యా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, దేవుడు వెక్కిరించబడ్డు, దేవుడు మోసపాడు, ఆయన వెక్కిరించబడ్డు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. దీనికి కూడా ఒక మందు ఉంది, మీరేం కంగారు పడద్దు, ఆ మందు చెప్తాను అంటున్నాడు. 9వ వచనంలో అంటున్నాడు కదా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. పాపాన్ని ఒప్పుకోకపోతే ఏమైంది? దానికి క్షమాపణ దొరకదు, పరిహారం దొరకదు. అందుకని ఏం చేయాలి? పాపమును ఒప్పుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. పాపము లేదు నాలో అని చెప్పుకునే వారలారా, యోహాన్ చెప్తున్నాడు, మీ పాపాన్ని మీరు ఒప్పేసుకుంటే, పాపము లేదు అనుకోవటమే పాపం, నేను తప్పు చెయ్యను అనుకోవడమే పాపం. అలాంటి వారు ఏం చేయాలంటున్నాడంటే దేవుని యొద్దకు వచ్చి మీ పాపమును ఒప్పుకోండి, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మీ పాపముల నుండి మిమ్మల్ని క్షమించి దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు. పాపం మన మీద ఉండిపోతే ఏమైందంటే క్షమించబడకుండా అది మనల్ని దుర్నీతిలోనికి తీసుకుని వెళ్ళిపోద్ది. అందుకే వీరిలో ఆనందము లేదంటున్నాడు. మూడవ మాట కూడా చెబుతాను. మూడవ మాట ఏంటంటే 2వ అధ్యాయం 1వ వచనములో చెప్తున్నాడు, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఉండాలని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది, అడ్వకేట్, తండ్రి యొద్ద మనకు ఉన్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. రెండో బ్యాచ్ గురించి ఇంకో మాట చెప్పి మూడో బ్యాచ్ దగ్గరికి వెళ్దాం. 10వ వచనంలో అంటున్నాడు కదా, మన పాపం చేయలేదని చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తారట. నాలో పాపం లేదు, తప్పు లేదు అనేవాళ్ళు దేవుణ్ణి అంటున్నారు, నువ్వే అబద్ధికుడు నాయన అంటున్నారంట. అంత ఘోరానికి మనం ఒడిగట్టుకుందాం గాక. మూడవ సమస్య ఏంటంటే
పాపము కాదు అనుకొని పాపం చేస్తున్నారు. బాగా వినండి, ఏమనుకుంటున్నారంట? ఇది చేస్తే పాపం కాదులే అనుకొని పాపమే చేస్తున్నారు. అంటే మనకు అర్థం అవటం కోసం చెప్తాను. విశ్వాసంలో అనుభవం ఉన్న వారికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పూర్వము నుండి ప్రభువును ఎరిగిన వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణకి 20 సంవత్సరాల క్రితం, ఎన్ని సంవత్సరాల క్రితం అంట? 20 years అనుకుందాం. ఇలాంటి వేదికల మీద నుండి ఏవేవైతే ఇది పాపమో, దీని జోలికి వెళ్ళొద్దు అని చెప్పబడ్డాయో, నేడు ఆధునిక బోధకులు వచ్చి అది పాపం కాదులే, చేసేయండి, ఏం పర్లేదు అని చెప్తున్నారు. అర్థమైందా మీకు? 20 సంవత్సరాల క్రితం ఉదాహరణ చెప్తాను. సినిమా చూడకండి తప్పు అని చెప్పారు 20 సంవత్సరాల క్రితం. ఈరోజు కొంతమంది యవన సేవకులు నేను సినిమాకి వెళ్ళి వచ్చానని వేదిక మీద ధైర్యంగా చెప్పేవాళ్ళు తయారయ్యారు. అర్థమైందా మీకు? ఉదాహరణగా చెప్తున్నాను. పాత రోజుల్లో సినిమాకి వెళ్ళొద్దు, అది పాపము అని చెప్పేవాళ్ళు, అది తప్పు అని చెప్పేవాళ్ళు. ఎందుకని? అందులో చివరిని ఎక్కడో నీతి ఉంటుంది, కాదంటం లేదు. కానీ ఇక మిగిలిందంతా ఏంటి? గొడవలు, ఫైటింగ్లు, కొట్టుకోటాలు. మనం ఎదుటి కొట్టలేం కాబట్టి వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఆ హీరో ప్లేస్లో మనల్ని ఊహించుకొని చెత్త కొట్టేసాను వీళ్ళని అనుకుంటాం మనం. సినిమా అందుకే చూసేది జనాలు. ఉద్రేకాలు రేగిపోతూ ఉంటాయి, బీపీలు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే ఇంకా ఈ నేటి తరంలో పాత రోజుల్లో అంటే ఫైట్ల కోసం వెళ్ళేవాళ్ళు. నేటి తరంలో అయితే ఇక అలాంటివి కాదు, చాలా ఘోరమైన విషయాలు, ఎక్స్పోజింగ్, వీటన్నిటిని చూడటానికి పోయేవాళ్ళు. మన మనస్సును పాడు చేస్తుంటాయి. ఆ రోజుల్లో మన ప్రియులైన వారు మనకు ముందుగా విశ్వాసమునకు మాదిరి చూపించి వెళ్ళినటువంటి వారు దాన్ని పాపమని చెప్పారు. నేడు వచ్చినటువంటి యవనతరం బోధకులు నేను నిన్నే సినిమాకి వెళ్ళి వచ్చాను, భలేగా ఉంది, మీరు కూడా చూసిరండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అర్థమైంది కదా? అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది పాపం కాదులే, తప్పు కాదులే. వాళ్ళకి తెలియక అలా చెప్పారు, వాళ్ళకి చదువు లేక అలా చెప్పారు. నేను బీటీహెచ్ చేశాను, ఎండివి చేశాను, ఎంటీహెచ్ చేశాను, పిహెచ్డి చేశాను, నేను బాగా చదువుకున్నాను కాబట్టి, వాళ్ళకంటే జ్ఞానం ఉంది కాబట్టి ఇదిగో నేను చెప్తున్నాను ఇప్పుడు అని బోధించే వాళ్ళు లేకపోలేదు. మొన్న ఒక పెద్ద ఆయన అంటున్నాడు, ఇది బలిపీఠం కాదో, ఇది పోడియం అంటాం మేము అంటున్నాడు. ఏంటంట? బలిపీఠం కాదంట, ఇది బలిపీఠం కాదంట. అవును, బలిపీఠాల స్థానాల్లో పోడియములు వచ్చేస్తే అలాగే ఉంటుంది. ఈ బలిపీఠాన్ని బలిపీఠంగా చూడకుండా దీన్ని ఒక పోడియంగా, ఏదో రాజకీయ నాయకులు ప్రసంగాలు చెప్పే వేదికగా దీన్ని చూస్తే అలాగే ఉంటుంది. ఇదంతా కూడా దేవుని కోసం ప్రతిష్ఠించబడింది, దేవుని మహిమ కోసం. కొన్ని వేదికల మీదకి వెళ్ళి నిలబడితే ఏ విధమైన నడిపింపు రాదండి. ఎందుకో తెలుసా? వాళ్ళు దాన్ని బలిపీఠం నుండి వేదికగా మార్చేశారు కాబట్టి. అన్నిటికీ ఇంకదే, డ్యాన్స్లు వేయటానికి అన్నిటికీ అదే కాబట్టి ప్రసంగాలకి నడిపింపు రాదు కొన్ని చోట్ల. దేవుని మహిమ కోసం ప్రతిష్ఠించింది. దీనికి అపవిత్రత అంటకుండా మనం దీని పవిత్రతను కాపాడగలిగితే నిలబడి మాట్లాడే వారికి దైవ ప్రత్యక్షతలు కలుగుతాయి. వినేటువంటి వారికి కూడా పరిశుద్ధాత్మదేవుడు వాక్యం అర్థమయ్యేటట్లుగా సహాయం చేస్తాడు. కాబట్టి బలిపీఠాలేమో వేదికలు అయిపోయాయి, పోడియంలు అయిపోయాయి. అందుకే దేవుని మహిమను నేటి సంఘాలు చూడలేకపోతున్నాయి. దేవుని మహిమకు బదులుగా మిరిమిట్లు గొలిపే లైట్లు, పొగలతో అదే దేవుని మహిమ, అదే మేఘం అన్నట్లుగా మభ్య పెట్టేటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. లేదు 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 లేదు. మన పూర్వీకులు మనకు ముందు కడుపు కట్టుకొని, కడుపు కాల్చుకొని, మార్చుకొని విశ్వాసం కోసం నిలబడిన భక్తులు దేన్ని పాపంగా చూశారో నేటి సంఘం దాన్ని పాపముగానే చూడాలి. యోహాన్ అంటున్నాడు కదా, వాళ్ళు ఒకప్పుడు ఇది పాపం అనుకున్నారంట, ఇప్పుడేమో పర్లేదులే, ఏం పర్లేదు, ఇది స్టైల్ అనుకుంటున్నారంట. ఇది స్టైల్ అనుకుంటున్నారు. పాత రోజుల్లో అమెరికా లాంటి దేశాల్లో కూడా మేకప్లు వేసుకోవటం, లిప్స్టిక్లు రాసుకోవటం, స్త్రీలు అధికంగా ఆభరణాలు ధరించడం క్రైస్తవులు చేసేవాళ్ళు కాదు. కానీ నేటి దినాల్లో దైవ సేవకురాండ్రు అనిపించబడినటువంటి వారు కూడా మేకప్లు వేసుకొని, లిప్స్టిక్లు పెట్టుకొని
చాలా విస్తారమైనటువంటి ఆభరణాలు ధరించి కెమెరాల ముందు నిలబడుతున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. ఒకప్పుడు దాన్ని తప్పుగా చూసింది సంఘం, యాజకత్వం, యాజక సమూహం. నేడేమో అది తప్పుగా అదిలే, పర్వాలేదులే అంటుంది. జాగ్రత్త, అందుకే ఆనందం ఉండట్లేదు, అందుకే సంతోషం పరిపూర్ణం అవ్వటం లేదు. యోహాను చెప్తున్నాడు, అయ్యా మీరు ఇది పాపము కాదు అని భ్రమసి చేస్తున్నారు, మీరు పాపములోనే పడుతున్నారు. వీళ్ళు ఈ విషయం ఏంటంటే పాపం కాదు అనుకుంటా పాపం చేసేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నటించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే నటన. అంటే వారి హృదయ లోతుల్లోనేమో తప్పు చేశామని వారికి తెలుసు, హృదయ అంతరంగములో పాపములో ఉన్నాము అన్న సంగతి తెలుసు. కానీ తప్పు అయిపోయిందని ఒప్పుకునే మనసు లేదు వీళ్ళలో. ఉన్నారా అలాంటి బ్యాచ్ ఎవరన్నా? దావీదు నాతాను ప్రవక్త వచ్చి గద్దించగా నేను దేవునికి విరోధంగా పాపం చేశానని పశ్చాత్తాపపడ్డాడు, అందుకే బ్రతికి బట్టకట్టాడు. యోధ తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపడలేదు, వెళ్ళి అందుకే ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. నేటి తరములో విశ్వాసులు ఎలా ఉన్నారంటే అది పాపము కాదేమో అనుకొని చేసేసి, అయ్యో పాపము చేసేసా అని అనుకొని దాన్ని దేవుని యొద్దకు వచ్చి పాపముగా ఒప్పుకోకుండా కప్పుకొనే ప్రయత్నం. రహస్యంగా జరిగిపోతే ఒప్పేసుకుంటారు, బహిరంగంగా జరిగిపోయింది అనుకోండి, అందరికీ తెలిసిపోయింది అనుకోండి, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ దైవజనుడు తన కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులను బట్టి ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. నిజంగా జరిగిన సంఘటన. ఓ దైవజనుడు కుటుంబంలో కలిగిన పరిస్థితులను బట్టి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఎవరో? దైవజనుడు. అది కరెక్టేనా? ఉరి పెట్టుకొని చచ్చిపోవటం ఆత్మహత్య, అది పాపం. ఎవరిచ్చారు అధికారం నీకున్న ప్రాణాన్ని నువ్వు తీసేసుకోవటానికి? నీ ప్రాణం నువ్వే పోసుకుంటే నువ్వు తీసేసుకోవడానికి అధికారం ఉండొచ్చు. ప్రాణం పోసిన వాడు ఒకడు ఉన్నాడు, తీసుకునేది కూడా ఆయనే. నువ్వు తీసుకోవటానికి నీకు హక్కు, అధికారం లేదు. ఈయన చనిపోయినాక మరి మనకు ఉంటాయిగా అన్ని భూస్థాపన కార్యక్రమాలు, ఆదరణ కోటాలు, జ్ఞాపకార్థ కోటానికి ఫోటో వేశారు. ఆయన పేరు హానోకు. హానోకు గురించి బైబిల్లో ఉన్న వచనాన్ని తీసుకొని హానోకు దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడు అని రాశారు. ఆయన చేసింది రైటా తప్పా? తప్పు కదా. తప్పును తప్పుగా కాకుండా దాన్ని కప్పిపుచ్చటానికి ఈ హానోకు అంటే దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడు. అసలు ఆ హానోకి ఈ హానోకి ఏముంది? అసలు ఎంత తేడా! ఉరి పెట్టుకొని చచ్చిపోయాడా? దాని గురించి వాక్యం పెట్టి కుటుంబ సభ్యులు ఏమనంటే ఇతడు దేవునితో నడిచిపోయిన ఆ హానోకుతో సమానంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళాడా? నాకు చాలా వేదన కలిగింది. అంటే నేను చెప్తున్న మాట ఇదే, వాళ్ళు చేసిన దాన్ని జడ్జి చేయటం కాదు, నేను తీర్పు తీర్చటం కాదు. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే జరిగిపోయిన తప్పును అది తప్పు కాదు, రైటే అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో నటించటం చేస్తూ ఉంటారు. అది విశ్వాసి అయినా సేవకుడైనా ఎవరైనా కూడా. యోహాన్ అంటున్నాడు, అందుకే మీకు సంతోషం లేదు. నటిస్తే సంతోషం ఎక్కడ ఉంటుంది కదా? నటిస్తే సంతోషం ఉండదు. ఓ రోజున నేను, నా స్నేహితులు, పంజాబ్ పాస్టర్ గారు సురేష్ కుమార్ దాస్ గారు, ఎంతమంది గుర్తున్నారు? ఓకే, మేమందరం తప్పిపోయిన కుమారుడు నాటికి వేస్తున్నాం వైజాగ్లో. బైబిల్ కాలేజ్ ఫౌండర్ గారు టైటస్ గారు ఉన్నారు, పిఎం శామ్యుల్ గారు మేనలుడు. ఆయన ప్రసంగం చేయబోతున్నాడు, మేము నాటికేస్తామంటే ఆ నాటికలో ఏంటంటే మందు తాగే బ్యాచ్లో సురేష్ కుమార్ని తప్పిపోయిన కుమారుడిగా పెట్టారు, మేమేమో ఆయనకి స్నేహితులు. సో ఏం చేస్తున్నాము, అక్కడ వాళ్ళు ఆ పాస్టర్ గారు పెప్సీ తీసుకొచ్చి పెట్టాడు అనమాట. పెప్సీ తీసుకొచ్చి పెడితే ఫ్రెండ్స్ మేమిద్దరం మా గ్లాసులో పోసుకొని తాగేస్తున్నాం, ఆయనకి ఇవ్వట్లా. ఆయన అంటున్నాడు, ఒరే నాకు కూడా కొద్దిగా పోయిండ్రా అంటున్నాడు. నటిస్తున్నాము, ఆయనకి పోయిట్లా. ఆయన కూడా తాగితే ఆయనకు ఆనందం కొంచెం. ఆ రోజుల్లో ఎక్కడ దొరికేది మాకు థమ్సప్? ఏదో బైబిల్ కాలేజీలో బెతెస్తా కొనేది దగ్గర 30 సంవత్సరాల నుండి పడున్నాడు అన్నట్టుగా పడి ఉండేవాళ్ళం అక్కడ. మేము అందరికీ డబ్బులుండి ఉపవాసం అంటే ఎగ్ బజ్జీలు,
క్రీమ్ మనలు కొనుక్కొని తినేస్తూ ఉండేవాళ్ళు, మేము మాత్రం కడుపు పట్టుకొని స్తోత్రం ఆయన అనుకుంటా ఉండేవాళ్ళం. ఆ పరిస్థితులు సరే నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, నటించడం ఆనందాన్ని కలుగు చేయదు, సంతోషాన్ని కలుగు చేయదు. చేసిన తప్పును కప్పిపుచ్చుకొని నటించడం ఈ నటించే వాళ్ళు చెప్పే కబుర్లు భలేగా ఉంటాయి. వాటి గురించి మీరు తెలుసుకోవాలి. నటించేవాళ్ళు అంటారు, ఇప్పుడే నేను దేవునితో మాట్లాడి బయటకు వస్తున్నానంటారు. అలాంటి ఎవరిని చెప్తే జాగ్రత్త, వాళ్ళు నటిస్తున్నారేమో అని అనుమానించండి. నమ్మమంటలా, అనుమానించండి అంటున్నారు. అబ్బా దేవుడు నిన్న రాత్రే నాతో మాట్లాడాడు, నాకు ప్రత్యక్షత ఇచ్చాడు అంటే అనుమానించండి. వీళ్ళకి మొత్తానికి ఎక్కడో నటన ఏదో స్టార్ట్ అయ్యింది, నేను నటించట్లేదని చెప్పుకోవటానికి, దేవునితో వీళ్ళకి బాగా సహవాసం ఉందని చెప్పుకోవటానికి ఎట్లాంటి కబుర్లు చెప్తున్నారని అనుమానించండి. అర్థమవుతుంది కదా నా మాటలు? అనుమానించండి. చెప్పటానికి చాలా మాటలు ఉన్నాయి కానీ సమయం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. యోహాన్ అంటున్నాడు, ఎందుకు నటించడం ఏంటంట? ఏమంటున్నాడు? ఎందుకు నటించడం? నటించాల్సిన పని లేదు. మరి ఏం చేయాలి సార్ యోహాను గారు అంటే 2వ వచనంలో అంటున్నాడు కదా, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఎవడైనా పాపం చేస్తే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. మరి ఏం చేయాలంట? నేను తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా అని దేవుని దగ్గరకు వచ్చి ఒప్పేసుకోండి. ఒప్పుకుంటే ఏమవుతుంది అంటే, తండ్రి దగ్గర మన కోసం ఒక అడ్వకేట్, ఒక లాయర్ ఉన్నాడు, ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఓ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. నువ్వు తప్పు చేశావు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, కోర్టులో నిన్ను నిలవబెట్టారు. నువ్వు ఒక లాయర్ని పట్టుకొని వెళ్ళావు. ఎవరిని పట్టుకొని వెళ్ళావంట? లాయర్ని పట్టుకొని వెళ్ళావు, అడ్వకేట్, న్యాయవాది. ఆ న్యాయవాది, సార్ జడ్జి గారు నేనేంటో మీకు తెలుసు కదా, 40 సంవత్సరాల నుండి ఇక్కడ నేను వాదిస్తూ ఉన్నాను, నేను మంచివాణ్ణి, నేను ఎప్పుడు తప్పు చేయలేదు, నేను ఎప్పుడు పాపం చేయలేదు, నన్ను చూసి వాడిని క్షమించేసేయండి సార్ అంటారా? మన గురించి అంటాడా? ఎందుకని? కానీ నేను ఈ మాట చెప్తాను వినండి. మనకున్న ఉత్తరవాది, మన అడ్వకేట్, మన లాయర్ మాత్రం తండ్రి అయిన దేవుని దగ్గర అంటాడు కదా, నన్ను చూసి వీళ్ళని క్షమించు నాయనా అంటాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? నన్ను చూసి, నా నీతిమత్వాన్ని చూసి, నిర్దోషత్వాన్ని చూసి వీరిని క్షమించు ప్రభువా, ఎందుకంటే ఈ నా బిడ్డ నన్ను క్షమించమని అడిగాడు, నన్ను క్షమించమని అడిగింది కాబట్టి క్షమించు నాయన అంటాడు. ఆయన నీతిమత్వాన్ని బట్టి దేవుడు మనలను క్షమిస్తాడు. క్షమాపణ ఉంది కాబట్టి నటించవలసిన అక్కర్లేదు, ఎవరు నటించాల్సిన పని లేదు. ఈ మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఈరోజు ప్రభు బలను మనం ఆచరించబోతున్నాం. నటించవలసిన పని లేదు, నటించాల్సిన అక్కర్లేదు. ఒకటి, వారు మేము వెలుగులో ఉన్నాము, దేవునితో సహవాసంలో ఉన్నాము అంటూనే వాళ్ళు చీకటి కార్యాలు చేస్తున్నారు. యోహాన్ అంటున్నాడు, అందుకే మీకు ఆనందం లేదు. చీకటి కార్యాలు విడిచిపెట్టండి, వెలుగు సంబంధులుగా నడవండి, అన్యోన్య సహవాసం గలవారవుతారు. అప్పుడే యేసు రక్తం మిమ్మల్ని శుద్ధి చేయగలుగుతుంది. అది లేకుండా శుద్ధీకరణ జరగదు. రెండవదిగా అంటున్నాడు యోహాను వారితో, మీలో కొంతమంది అంటున్నారు మాలో పాపమే లేదంటున్నారు. మీరు అలాగంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు, మిమ్మల్ని మీరు దేవుని అంత వారిగా హెచ్చించుకుంటున్నారు. అలా చేయొద్దు. మీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నీ దుర్నీతి నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. 3వ బ్యాచ్ ఏమో పాపము కాదులే అనుకొని చేసేస్తున్నారు, లేదా పాపము చేశామని ఎరిగి ఉండి కూడా తక్కువ అయిపోతాం, చులకన అయిపోతాం. నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే చులకన అయిపోతాం, సారీ అని నేనెందుకు చెప్పాలి అనుకొని తమ పాపాన్ని కప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. యోహాను అంటున్నాడు కదా, ఎందుకు కప్పుకొని నటించాలి? ఎందుకు కప్పుకొని భాషలో మాట్లాడాలి? ఎందుకు నటిస్తూ నువ్వు ఉపవాసం ఉండాలి? ఎందుకు నటిస్తూ నీవు ప్రవచించాలి? ఎందుకు నటిస్తూ నీవు ఇవన్నీ చేయాలి? యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. నీ పాపాలన్నిటికీ ఆయన శాంతి చేసేస్తాడు, అన్నీ తొలగించేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే సరిపోతుంది అన్నాడు. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. ఒకవేళ ఈ మూడింటిలో యోహాను అంటున్నాడు, అందుకే మీ ఆనందం లేదు, అందుకే మీ సంతోషం పరిపూర్ణం అవ్వడం లేదు. అంతరంగంలో ఆనందం ఉందా? నీ హృదయ లోతుల్లో నీ సంతోషం పరిపూర్ణం అవుతుందా? వేదనతోనే మూలుగుతూ ఉన్నావా? ఒకవేళ ఈ మూడింట్లో ఏమైనా ఉన్నాయేమో ఎవరికి వారు మేము పరీక్ష చేసుకుందాం. వాళ్ళు చీకటి కార్యాలు చేస్తున్నారు, విడిచిపెట్టండి అని చెప్తున్నాడు.
ఈరోజు ప్రభు మనకిస్తున్న హెచ్చరిక కూడా అదే. 2, నాలో పాపమే లేదని అతిశయిస్తున్నారు. అదే పెద్ద పాపం. దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకుంటే ఆయన క్షమించేస్తాడు. 3వది, పాపం చేసి దాన్ని ఒప్పుకోలేక నటిస్తున్నారు కప్పుకొని. నటించొద్దు. ఎందుకంటే నీవు పాపం చేస్తే నీకు క్షమించడానికి ఉత్తరవాది ఉన్నాడు కదా, అడ్వకేట్ ఉన్నాడు కదా, నీ పక్షం ఆయన నిలబడతాడు కదా, ఆయన నీ పాపంలోకి శాంతికరమై ఉన్నాడు కదా, నువ్వు చెప్తే తీసేస్తాడు కదా, ఎందుకు నటించాలి? వేషధారులతో అంటున్నాడు, వేషధారులకు నరకమే అంటున్నాడు. లేదు లేదు, నటించొద్దు, వేషధారంలోకి వెళ్ళొద్దు. మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వెతబడి నీ వాక్యం ప్రతి హృదయంలో బహు బలంగా పనిచేయనట్లుగా పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపచేయండి. ఓవేళ మాలో ఇవి ఉన్నట్లయితే ప్రభువా, ఒప్పుకొని విడిచిపెట్టడానికి, తొలగించుకోవడానికి కృప కలుగు చేయండి. యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచి పిల్లారా, ఓ పాట పాడుతుండగా దేవుని సేవార్థమై కానుకలు అంగీకరించండి.